సో ఇక్కడ కనిపించేది ఖాళీ లైనక్స్ అనమాట. ఇది ఏంటంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్. ఓకేనా? అంటే జనరల్గా ఇప్పుడు మనకి విండోస్ ఎలా అయితే ఆపరేటింగ్ సిస్టమో ఇది కూడా మనకి అలా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. ఈ ఖాళీ లైనక్స్ అనే దానికంటే ముందు ఫస్ట్ మీకు లైనక్స్ అంటే ఏంటో తెలియాలి. జనరల్గా లైనక్స్ ఏంటి అంటే మనకి యాక్చువల్లీ స్టార్టింగ్లో మనకి యూనిక్స్ అని చెప్పేసి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుండే. యూనిక్స్, విండోస్, ఐఓఎస్, ఆండ్రాయిడ్ అట్లా ఉంటుండే అనమాట. సో యూనిక్స్ నుంచి మనకి లైనక్స్ అనే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చింది. ఓకేనా? ఈ లైనక్స్ అనే ఆపరేటింగ్ సిస్టంలోనే మనకి ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి అనమాట. ఓకేనా? లైక్ చెప్పాలంటే ఇప్పుడు మనకి విండోస్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. అండ్ విండోస్లో చూసుకుంటే మనకి విండోస్ 10 ఉంటుంది, విండోస్ 11 ఉంటుంది, అండ్ విండోస్ 7 ఉంటుంది, విండోస్ ఎక్స్పీ ఉంటుంది. సో ఇట్లా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ విండోస్లోనే ఉంటాయి. సో వాటిని అన్నిటిని మనం ఏమంటామంటే డిస్ట్రిబ్యూషన్స్ అంటాం అనమాట. అంటే విండోస్ కింద అవన్నీ డిస్ట్రిబ్యూషన్స్. సేమ్ అలానే లైనక్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ కింద మనకి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి అనమాట. అందులో మనకి ఖాళీ లైనక్స్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. మనకి ఎలా అయితే ఐఓఎస్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్, అండ్ ఆండ్రాయిడ్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్, అండ్ విండోస్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్, సేమ్ అలానే లైనక్స్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. అందులో మనకి ఖాళీ లైనక్స్ అనేది ఒక టైప్, అంటే లైక్ ఒక వర్షన్ లాగా అనుకోండి, లేదా ఒక డిస్ట్రో అనుకోండి. జనరల్గా అందరూ డిస్ట్రోస్ అంటారు అనమాట. ఓకే, ఇప్పుడు మనం విండోస్లో ఎలా అయితే విండోస్ 10, 11 వాడుతున్నామో లైనక్స్లో మనం ఎక్కువగా హ్యాకింగ్కి, సైబర్ సెక్యూరిటీకి వాడేది ఖాళీ లైనక్స్ అనమాట. ఖాళీ లైనక్సే ఎందుకు మనం యూస్ చేస్తాము అంటే, ఏమైంది అంతా క్లియరా? వాయిస్ అంతా ఓకే కదా? ఎస్ సార్, ఎస్ సార్. ఓకే ఓకే, రైట్. ఈ ఖాళీ లైనక్స్లో ఏంటి అంటే మనకి బై డిఫాల్ట్గా కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ హ్యాకింగ్ టూల్స్ ఉంటాయి అనమాట. హ్యాకింగ్ టూల్స్ అనే దానికంటే సైబర్ సెక్యూరిటీ టూల్స్ అనొచ్చు, అండ్ పెనిట్రేషన్ టెస్టింగ్ సంబంధించిన టూల్స్ అనొచ్చు. ఓకేనా? అంటే ఇప్పుడు మీరు విండోస్ ఎప్పుడైనా ఇన్స్టాల్ చేస్తే మీకు ఫ్రెష్ విండోస్ వస్తుంది. మీకు విండోస్లో మా అంటే ఒక మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వస్తుంది, ఎందుకంటే అది వాళ్ళకి సంబంధించిన సాఫ్ట్వేర్ కాబట్టి ప్లెయిన్ విండోస్ వస్తుంది. సో మనకి ఏ సాఫ్ట్వేర్స్ కావాలి అన్నా మన విండోస్లో 1 by 1 డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని మనం వాటిని యూస్ చేస్తూ ఉంటాం. బట్ ఈ ఖాళీ లైనక్స్లో ఏంటి అంటే మన సైబర్ సెక్యూరిటీకి కావాల్సిన టూల్స్ అనేవి బై డిఫాల్ట్గా ఇన్స్టాల్ చేసే ఇస్తారు అనమాట, బై డిఫాల్ట్గా. సో అందుకని చెప్పేసి అందరూ ఖాళీ లైనక్స్ని ప్రిఫర్ చేస్తారు. మీకు ఇప్పుడు అవన్నీ చూపిస్తారు టూల్స్ కూడా. రైట్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇవన్నీ మనకి సైబర్ సెక్యూరిటీకి అండ్ పెనిట్రేషన్ టెస్టింగ్కి కావాల్సిన టూల్స్ అనమాట. సో ఇవన్నీ బై డిఫాల్ట్గా మనకి ఇందులో ఖాళీ లైనక్స్లో ఇస్తారు. సో అందుకని చెప్పేసి అందరు హ్యాకింగ్కి, సైబర్ సెక్యూరిటీకి ఖాళీ లైనక్స్ అనేది యూస్ చేస్తారు. అండ్ లైనక్స్లో ఈ ఖాళీ లైనక్స్ ఒకటే ఉందా అంటే అట్లని కాదు, మనకి చాలా ఉన్నాయి. పారాడోయస్ ఉంటుంది, యుబంటు ఉంటుంది, బ్యాక్ ట్రాక్ ఉంటుంది, ఓకే, ఇట్లా సిఎస్ఐ లైనక్స్ అని ఉంటుంది. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైనక్స్ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి మనకి. బట్ అందులో ఏంటంటే ఖాళీ లైనక్స్లోనే మనకి ఈ సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన టూల్స్ అనేవి ఉంటాయి. అండ్ ఖాళీ లైనక్స్తో పాటు పారాడోయస్ అని చెప్పేసి ఇంకొక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది అనమాట, అది కూడా లైనక్స్ కిందనే. సో ఆ పారాడోయస్లో కూడా మనకి బై డిఫాల్ట్గా సైబర్ సెక్యూరిటీ టూల్స్ ఉంటాయి. సో ఇక్కడ మెయిన్గా వాడే ఆపరేటింగ్ సిస్టమ్స్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ పర్పస్కి ఒకటి ఖాళీ లైనక్స్, ఇంకోటి పారాడోయస్ అనమాట. అండ్ ఇవి కాకుండా మళ్ళీ మనకి ఇంకా సిఎస్ఐ లైనక్స్ అని చెప్పేసి ఒక లైనక్స్ ఉంటుంది. సో సిఎస్ఐ లైనక్స్లో ఏంటి అంటే బై డిఫాల్ట్గా ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన టూల్స్ అనేవి వస్తాయి, ఫారెన్సిక్ రిలేటెడ్. ఓకేనా? సో ఇట్లా మనకి లైనక్స్లో ఒక్కొక్క ఆపరేటింగ్ సిస్టమ్కి ఒక లైక్ యూనిక్ వే ఉంటుంది అనమాట. లైక్ అంటే ఇప్పుడు ఖాళీ లైనక్స్లో వచ్చేసి సైబర్ సెక్యూరిటీ టూల్స్, అండ్ పారాడోయస్లో వచ్చేసి సైబర్ సెక్యూరిటీ టూల్స్ ప్లస్ దాంతోపాటు డెవలప్మెంట్ రిలేటెడ్ టూల్స్ కూడా ఇస్తారనమాట. అండ్ సిఎస్ఐలో వచ్చేసి ఇన్వెస్టిగేషన్ సంబంధించిన టూల్స్, అండ్ ఇంకోటి మనకి టైల్స్ అని చెప్పేసి ఇంకొక ఓఎస్ ఉంటుంది అనమాట. సో ఆ ఓఎస్ ఏంటి అంటే కంప్లీట్గా ఎనానిమిటీగా ఎవరైనా లైక్ ఎనానిమిటీ అంటే వాళ్ళ ఒరిజినల్ ఐడెంటిటీ అనేది బయటికి రివీల్ అవ్వకుండా ఎనానిమస్గా వాళ్ళు సర్ఫింగ్ చేసుకోవాలనుకుంటే దానికి టైల్స్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ వాడతారు. ఆ టైల్స్ కూడా మనకి లైనక్స్కి సంబంధించింది. ఓకేనా? సో మీరు క్లాస్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే మీకు నేను కొన్ని వర్క్స్ ఇస్తాను అనమాట. ఆ వర్క్స్ అంటే ఒక 2-3 వర్క్స్ అట్లా ఇస్తాం, మీరు అవి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అందులో మెయిన్ ఫస్ట్ వన్ వచ్చేసి ఇప్పుడు మీకు ఖాళీ లైనక్స్ అంటే ఏంటో నేను చెప్పినా. ఒకసారి ఖాళీ లైనక్స్ అంటే ఏంటి అని అర్థమైంది ఇప్పుడైనా? ఒకసారి నాకు చాట్ సెక్షన్లో చెప్పండి. ఓకే ఓకే, సో మీరు ఏం చేస్తారంటే లైనక్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి కదా. సో వాటి గురించి ఒక్కొక్క దాని గురించి ఓన్గా రీసెర్చ్ చేసి మీరు తెలుసుకోండి.
లైక్ అంటే మీరు ఒక ఏ అని అడిగినా ఇస్తుంది, లైనెక్స్ డిస్ట్రిబ్యూషన్స్ అంటే అదే ఇస్తుంది, అండ్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నా ఒక్కొక్క ఆపరేటింగ్ సిస్టమ్ దేనికి వాడతారు అనేవి మీరు నేర్చుకోండి. లైక్ నేర్చుకోండి అంటే ఆ సాఫ్ట్వేర్ ఓఎస్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి ప్రాక్టీస్ చేయమని చెప్పట్లేదు, బట్ ఏది ఏ పర్పస్కి వాడతారు. ఇప్పుడు నేను చెప్పాను సిఎస్ఐ లైనెక్స్ వచ్చేసి ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన టూల్స్ ఉంటాయని చెప్పాను, అండ్ టైల్స్ ఓఎస్ వచ్చేసి అనానిమస్కి యూస్ చేయాలనుకుంటే అది యూస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ యుబంటు అని చెప్పి ఇంకొక ఓఎస్ ఉంటుంది, అది ఏంటంటే అందులో ఎటువంటి టూల్స్ రావు, మనకి ప్లెయిన్ ఓఎస్ వస్తుంది. మనకి ఏమైనా ఫ్రెష్గా టూల్స్ కావాలంటే ఇన్స్టాల్ చేసి యూస్ చేసుకోవచ్చు. సో ఇట్లా హండ్రెడ్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి, బట్ అవన్నీ మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అందులో టాప్ 10 డిస్ట్రిబ్యూషన్స్ తెలుసుకోండి. అంటే మీరు ప్రాక్టికల్గా 1-2 నేర్చుకుంటే సరిపోద్ది. ఇప్పుడు నేను ప్రాక్టికల్గా ఎలా అయినా ఈ కోర్సులో కాల్ లైనెక్స్ మీకు నేర్పించేస్తాం. సో ఒకటి మీకు వస్తే మిగతా లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్ని మీరు ఆపరేట్ చేయగలుగుతారు అనమాట. ఓకేనా. బట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు టాప్ ఓఎస్ఎస్ ఏంటి లైనెక్స్లో అనేది మీరు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని దాన్ని అట్లా నేర్చుకోండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అండ్ మెయిన్గా మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి ఇంటర్ఫేసెస్ అనేవి 2 టైప్స్ ఆఫ్ ఇంటర్ఫేసెస్ ఉంటాయి. ఓకేనా. ఒకటి వచ్చేసేమో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్, ఒకటి వచ్చేసి కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అనమాట. సో ఈ ఇంటర్ఫేసెస్ ఎవరికైనా తెలుసా ఇంతకు ముందు? ఒకసారి నాకు చాట్ సెక్షన్లో చెప్పండి. ఈ GUI అండ్ కమాండ్ లైన్ ఇంజెక్షన్ ఇది ఓకే, మీకు ఐడియా ఉంది CLI అంటే ఏంటి, GUI అంటే ఏంటి అనేది? ఎవరైనా తెలియని వాళ్ళు ఉన్నా కానీ తెలియదని చెప్పండి, పర్లేదు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, రఫ్గా ఒకసారి అయితే ఎక్స్ప్లెనేషన్ ఇస్తా, నో ప్రాబ్లం, మీకు ఆల్రెడీ తెలిసినా కానీ. GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. ఓకేనా. అంటే మనం జనరల్గా ఇప్పుడు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని కానీ ఒక ఫోల్డర్ కానీ ఓపెన్ చేయాలంటే GUIలో అయితే జనరల్గా ఇట్లా హోమ్లోకి వెళ్ళి లైక్ హోమ్లోకి కానీ ఇట్లా మనం మాన్యువల్గా వెళ్ళి ఒక్కొక్క ఫోల్డర్ని ఓపెన్ చేసి మనకు కావాల్సిన ఫైల్స్ని మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటాం అనమాట. బట్ మనకి CLI అంటే అది అలా ఉండదు. CLI అంటే కంప్లీట్గా మనం కమాండ్స్ త్రూ ఇక్కడ ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు ఒక టెర్మినల్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ టెర్మినల్లో మీరు ఈ విధంగా కొన్ని కమాండ్స్ అనేవి రన్ చేస్తూ మీరు దీన్ని ఆపరేట్ చేస్తూ ఉండాలి. సో ఈ కమాండ్స్ ఎవరికైనా తెలుసా? అంటే లైక్ మనకి ఇప్పుడు ఈ CLI అనేది విండోస్లో కూడా ఉంటుంది. విండోస్లో మనకి కమాండ్ ప్రాంప్ట్ అని చెప్పేసి ఉంటుంది కదా, సో అది మనకి CLI కింద కన్సిడర్ చేయాలన్నమాట. సో ఇట్లా మీకు కమాండ్స్ ఎవరికైనా ఏమైనా తెలుసా? ఓకే సార్, ఫ్యూ ఆఫ్ దెమ్. ఓకే, మీకు కమాండ్స్ ఐడియా ఉన్నాయి కదా, మరి కాల్ లైనెక్స్ అంటే ఏంటో తెలియదు అని చెప్పారు స్టార్టింగ్లో. ఓకే, బేసిక్ కమాండ్స్ అయితే మీకు ఐడియా ఉంది. ఓకే, యుబంటు యూస్ చేశారా? పర్లేదు, అయితే మనం ప్రాక్టికల్స్ చెప్పొచ్చు, నో ప్రాబ్లం. రైట్, ఈరోజు ఏం చెప్తామంటే మనం ఈ క్లాస్లో స్కానింగ్ అండ్ అలాగే ఎక్స్‌ప్లాయిటేషన్ గురించి తెలుసుకుందాం. అండ్ మీరు ఈ కాల్ లైనెక్స్ని ఇన్స్టాలేషన్ ప్రాసెస్ మీకు తెలియకపోతే మీరు యూట్యూబ్లో చూసి కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అది తెలియకపోతే క్లాస్ అయిపోయిన తర్వాత నేను ఏదైనా ఒక వీడియో షేర్ చేస్తాను, మీరు అది చూసి మీ ల్యాప్టాప్లో ఈ కాల్ లైనెక్స్ని అయితే సెటప్ చేసుకోండి. ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మనం ఇప్పుడు ఒక IP అడ్రస్ తీసుకుందాం. ఒక IP అడ్రస్ తీసుకొని దాన్ని ఏ విధంగా స్కాన్ చేయాలి అంటే, ఇప్పుడు జనరల్గా మీకు వల్నరబిలిటీ అంటే మీ అందరికి ఆల్రెడీ ఐడియా ఉంటుంది, వల్నరబిలిటీ అండ్ లూప్ హోల్ అనేది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఒక సర్వర్ని టెస్టింగ్ చేయబోతున్నాం అనమాట. అంటే ఒక సర్వర్లో వల్నరబిలిటీస్ ఉన్నాయా లేవా అని చెప్పేసి మనం టెస్టింగ్ చేయబోతున్నాం. సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం కావాలంటే సర్వర్ యొక్క IP అడ్రస్ అనేది కావాలన్నమాట. సర్వర్ IP అడ్రస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వెబ్సైట్ సర్వర్ని మీరు టెస్టింగ్ చేయాలనుకుంటారు. సో ఒక వెబ్సైట్ సర్వర్ని మీరు టెస్టింగ్ చేయాలి అనుకుంటే మీరు అప్పుడు సింపుల్గా వెబ్సైట్ని పింగ్ చేసేసి ఆ సర్వర్ యొక్క IP అడ్రస్ని మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో అది ఎలా అంటే సింపుల్గా ఇక నేను పింగ్ అని ఇస్తున్నాను, పింగ్ అని ఇచ్చేసి ఇక్కడ చూడండి amazon.in అని ఇస్తున్నాను. ఓకేనా. సో ఇట్లా పింగ్ అని ఇచ్చిన వెంటనే నాకు ఇక్కడ రెస్పాన్స్ వచ్చింది చూడండి. ఈ రెస్పాన్స్లో మనకు ఒక IP అడ్రస్ వచ్చింది. సో ఈ IP అడ్రస్ ఏంటి అంటే ప్రజెంట్ ఈ amazon.in అనే డొమైన్ ఏ సర్వర్లో అయితే రన్ అవుతుందో ఆ సర్వర్ యొక్క IP అడ్రస్ అనమాట. సో ఆ సర్వర్ నుంచి మనకి రిప్లై అనేది వచ్చింది. సో ఈ విధంగా మీరు ఏ వెబ్సైట్ యొక్క IP అడ్రస్ అయినా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. సో ఈ పింగ్ కమాండ్ అనేది మీరు ఈ ఖాళీ లైనెక్స్లోనే యూస్ చేయాల్సిన అవసరం లేదు, మీరు విండోస్లో ఉన్న CMDలో కూడా ఈ పింగ్ అనేది యూస్ చేయొచ్చు. పింగ్ స్పేస్ డొమైన్ నేమ్ ఎగ్జాక్ట్గా ఇవ్వాలి. ఓకేనా. అంటే మీరు ఒక్క లెటర్ అటు ఇటు తప్పుగా ఇచ్చినా కానీ మనకి డిఫరెంట్ IP అడ్రస్ వస్తుంది. సో అందుకని డొమైన్ నేమ్ని ఎగ్జాక్ట్గా మీరు ఇవ్వాలి. ఇచ్చినప్పుడు మీకు రిప్లై వస్తుంది, ఆ రిప్లైలో ఈ IP అనేది వస్తుంది అనమాట. సో ఈ IPని తీసుకొని మనం స్కానింగ్ అనేది చేయాలి. ఓకేనా. సో ఫస్ట్ స్కానింగ్ చేసినప్పుడే మనకి దాంట్లో ఉన్న లూప్ హోల్స్ ఏంటి అనేది మనకి తెలుస్తుంది అనమాట.
ఓకేనా. సో మీకు సైబర్ సెక్యూరిటీలో ఎథికల్ హ్యాకింగ్ ఫేసెస్ ఐడియా ఉందా? ఫేసెస్ గురించి. నో ఓకే. అయితే మీకు ఫస్ట్ ఫేసెస్ ఒకసారి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం, మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది. జనరల్గా మనకి సైబర్ సెక్యూరిటీలో ఫేసెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఫేసెస్ అంటే ప్రాసెస్, అంటే మనం ఇప్పుడు ఏ పని చేయాలి అన్నా మనకంటూ ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. ప్రాసెస్ అంటే లైక్ స్టెప్స్ అనమాట. సో ఆ స్టెప్స్ ఫాలో అవుతూ మనం ఆ పని అనేది చేస్తాం. సేమ్ అలానే సైబర్ సెక్యూరిటీలో హ్యాకింగ్ చేయాలి అన్న, టెస్టింగ్ చేయాలన్నా, ఏది చేయాలన్నా మనకి ఒక 5 ఫేసెస్ అనేవి ఉంటాయి అన్నమాట సైబర్ సెక్యూరిటీలో. ఓకేనా. సో అందులో ఫస్ట్ ఫేస్ వచ్చేసి మనకి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. ఓకేనా. సో ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్లో ఏం చేస్తామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వెబ్సైట్లో వల్నరబిలిటీస్ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం, లేదా ఒక వెబ్సైట్ని హ్యాక్ చేయాలనుకుంటున్నాం. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఆ వెబ్సైట్ గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. లైక్ అంటే ఆ వెబ్సైట్ యొక్క లైక్ సబ్ డొమైన్స్ ఏంటి, అండ్ ఆ వెబ్సైట్ యొక్క వెబ్సైట్ ఏ సర్వర్లో అవుతుంది, దాని ఐపీ అడ్రస్ ఏంటి, అండ్ ఆ వెబ్సైట్ని డెవలప్ చేయడానికి ఏ వెబ్ టెక్నాలజీస్ వాడారు, అండ్ ఫ్రంట్ ఎండ్ ఎలా పనిచేస్తుంది, బ్యాక్ ఎండ్ ఎలా పనిచేస్తుంది అనేది ఫస్ట్ మనం ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనేది చేయాలన్నమాట. సో మన దగ్గర ఎంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటే మనకి అటాక్ అనేది అంత ఈజీ అవుతుంది. ఓకేనా. సో ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే వెబ్సైట్ని స్కానింగ్ చేయాలి. ఓకేనా. సో ఈ స్కానింగ్ చేసినప్పుడు ఏం జరిగింది అంటే మనకి వెబ్సైట్లో ఉన్న వల్నరబిలిటీస్ ఏంటి అనేది తెలుస్తుంది అనమాట. అండ్ వల్నరబిలిటీస్ అనొచ్చు, లూప్ హోల్స్ అనొచ్చు. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వమాకండి. అండ్ మనకి ఈ వల్నరబిలిటీస్ అనేవి ఓన్లీ వెబ్సైట్లోనే ఉండవు, మనకి సర్వర్లో కూడా వల్నరబిలిటీస్ అనేవి ఉంటాయి. ఓకేనా. సో ఈ స్కానింగ్ చేసే ప్రాసెస్లో మనం వెబ్సైట్ని స్కాన్ చేయాలి. ఒకవేళ వెబ్సైట్లో వల్నరబిలిటీస్ దొరకలేదు అంటే సర్వర్ని కూడా మనం స్కాన్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇట్లా స్కానింగ్ చేయాలి. ఇది సెకండ్ ఫేజ్. అండ్ థర్డ్ ఫేజ్ ఏంటి అంటే, థర్డ్ ఫేజ్ వచ్చేసి మనకి గెయినింగ్ యాక్సెస్ అనమాట. లైక్ అంటే గెయినింగ్ యాక్సెస్ అంటే మనకి ఇప్పుడు సెకండ్ ఫేజ్లో మనం స్కాన్ చేసినప్పుడు మనకి కొన్ని వల్నరబిలిటీస్ అనేవి దొరుకుతాయి కదా. సో ఆ వల్నరబిలిటీస్ని ఎక్స్ప్లాయిట్ చేసి మనం యాక్సెస్ని గెయిన్ చేయడాన్ని మనం థర్డ్ ఫేజ్లో కన్సిడర్ చేస్తాం. దాన్ని మనం గెయినింగ్ యాక్సెస్ అంటాం అనమాట. ఓకేనా. అండ్ థర్డ్ స్టెప్ అయిపోయిన తర్వాత ఫోర్త్ ఫేజ్ ఏంటి అంటే మెయింటైనింగ్ ది యాక్సెస్. అంటే మనకి ఇప్పుడు ఒకసారి కనెక్షన్ వచ్చింది అంటే దాన్ని మనం మెయింటైన్ చేసుకోగలగాలి. అంటే లైక్ మనం దాన్ని హ్యాక్ చేసినట్టు ఓనర్కి తెలియకుండా, అండ్ అందులో ఉన్న ఫైల్స్ని ఎక్కువ చేంజెస్ చేయకుండా, ఎందుకంటే మన అందులో ఉన్న ఫైల్స్ కానీ డేటా కానీ మోడిఫై చేసినప్పుడు ఈజీగా వాళ్ళకి అర్థమైపోద్ది అనమాట. సో అందుకని మనకు వచ్చిన లేదా యాక్సెస్ ఉంటుంది కదా, దాన్ని మనం మెయింటైన్ చేసుకోగలగాలి అందులో మన పని అయిపోయే వరకు. అంటే నువ్వు ఇప్పుడు ఒక టార్గెట్ని అటాక్ చేసామంటే నీకు ఒక గోల్ అనేది ఉంటుంది, లైక్ అంటే వాళ్ళ దగ్గర నుంచి డేటా తీసుకోవడమో లేదంటే డిస్ట్రాయ్ చేయడమో ఏదో ఒకటి ఉంటుంది. సో నీ వర్క్ అయిపోయేంత వరకు నువ్వు యాక్సెస్ని మెయింటైన్ చేసుకోగలగాలి సైలెంట్గా. ఓకేనా. సో ఫోర్త్ స్టెప్ ఇది. అండ్ ఇది అయిపోయిన తర్వాత ఫిఫ్త్ స్టెప్ ఏంటంటే క్లియరింగ్ ట్రాక్స్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక సర్వర్ని అటాక్ చేశారు, సర్వర్ లోపలికి ఎంటర్ అయ్యారంటే సర్వర్లో లాగ్స్ సేవ్ అవుతాయి. లైక్ అంటే మీరు విజిట్ చేసినట్టు మీ ఐపీ అడ్రస్ అండ్ అలాగే మీ నెట్వర్క్ రిలేటెడ్ థింగ్స్ అనేవి సేవ్ అవుతాయి అనమాట, లాగ్స్. సో వాటిని క్లియర్ చేసుకోవాలి, దాన్ని మనం కవరింగ్ ట్రాక్స్ అంటాం. ఓకేనా. సో ఇట్లా మనకి 5 స్టెప్స్ ఉంటాయి. నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి మనకి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. మన టార్గెట్ గురించి ఈ ఫేజ్లో మనం ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనేది చేస్తాం అనమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసి స్కానింగ్. అంటే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత దాన్ని స్కాన్ చేసేసి లూప్ హోల్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. అండ్ థర్డ్ ఫేజ్ వచ్చేసి గెయినింగ్ యాక్సెస్. మనకి సెకండ్ ఫేజ్లో వల్నరబిలిటీస్ దొరికితే మనం థర్డ్ ఫేజ్లో వాటిని ఎక్స్ప్లాయిట్ చేసేసి యాక్సెస్ని గెయిన్ చేస్తాం అనమాట. ఓకేనా. అండ్ అలాగే ఫోర్త్ ఫేజ్ వచ్చేసి మనకి మెయింటైనింగ్ ది యాక్సెస్. అంటే మనకు వచ్చిన యాక్సెస్ని కనెక్షన్ని మనం మెయింటైన్ చేసుకోగలగాలి. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి క్లియరింగ్ ట్రాక్స్. ఓకేనా. సో ఈ 5 ఫేజెస్ క్లియరా? అర్థమైందా క్లియర్గా? ఒకసారి నాకు చాట్ సెక్షన్లో చెప్పండి. యా ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఫేజ్ యాక్చువల్లీ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. మీకు ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అనేది నెక్స్ట్ ఫర్దర్ క్లాసెస్లో చెప్తాను, ఎందుకంటే మనకి వెబ్ అప్లికేషన్లో వల్నరబిలిటీస్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మీకు అది హెల్ప్ఫుల్ అవుతుంది. బట్ ఈరోజు మనం స్కానింగ్ గురించి తెలుసుకుందాం. సెకండ్ ఫేజ్ ఏదైతే ఉందో దాన్ని స్కానింగ్ గురించి తెలుసుకుందాం. లైక్ అంటే ఒక సర్వర్ని ఎట్లా స్కాన్ చేయాలి ఐపీ అడ్రస్ ద్వారా, అండ్ సర్వర్లో వల్నరబిలిటీస్ ఉన్నాయా లేవా అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలని తెలుసుకుందాం. ఓకేనా. అయితే ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఎటువంటి వెబ్సైట్ సర్వర్ని కూడా ఇక్కడ నేను టచ్ చేయట్లేదు, ఎందుకంటే మనకి ఇప్పుడు వేరే వాళ్ళ పర్మిషన్ లేకుండా వేరే వెబ్సైట్ సర్వర్స్ని మనం టెస్టింగ్ చేస్తే అది ఇల్లీగల్ అవుతుంది. సో అందుకని నేను ఏం చేశాను అంటే నా సిస్టంలోని ఇక్కడ మెటాస్ప్లాయిటబుల్ 2 అని చెప్పేసి ఇది ఒక లైనెక్స్ బేస్డ్ సర్వర్ అనమాట. ఓకేనా. ఒక ఓఎస్ అండ్ సర్వర్ లాగా పనిచేస్తుంది ఇది. సో ఇందులో నేను ఒక సర్వర్ని సెటప్ చేసి ఈ సర్వర్ని టెస్టింగ్ చేసి ఈ సర్వర్ మీద అటాక్ చేసి మీకు చూపిస్తాను ఇప్పుడు. ఓకేనా. నేను సర్వర్ని అయితే ఆన్ చేస్తున్నాను. ఇది మనకి జియో అయితే ఉండదు అనమాట, కంప్లీట్గా సిఎల్ఐ అయితే ఉంటుంది.
అందరికీ ఎక్స్ప్లెనేషన్ అర్థమవుతుందా? ఒకవేళ ఏమైనా అర్థం కాకపోతే చెప్పండి, లైక్ ఎక్స్ప్లెయిన్ వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్. సో ఇక్కడ సర్వర్ అయితే రన్ అయిపోయింది, నేను లాగిన్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను లాగిన్ చేశాను. మనకి ఏం కావాలంటే సర్వర్ ఐపీ అడ్రస్ కావాలన్నమాట. ఇప్పుడు జనరల్గా మీరు ఏదైనా ఒక వెబ్సైట్ సర్వర్ ఐపీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆల్రెడీ మీకు చెప్పారు, పింగ్ చేసేసి మీరు ఐపీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఆల్రెడీ నా దగ్గర సర్వర్ ఉంది కాబట్టి నేను ఇందులోనే ఐపీ అనేది చెక్ చేస్తున్నాను అనమాట, సర్వర్ ఐపీ. సో లైనెక్స్లో ఎప్పుడైనా మనం ఐపీ అడ్రస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇఫ్ కాన్ఫిగ్ అనే కమాండ్ వాడాలన్నమాట. లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్లో అది ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా కానీ బట్ లైనెక్స్ అయి ఉండాలన్నమాట. అందులో మీరు ఇఫ్ కాన్ఫిగ్ అనే కమాండ్ యూస్ చేస్తే మీకు ఇక్కడ ఐపీ అడ్రస్ వచ్చేస్తుంది. ఈ కమాండ్స్ కూడా చెప్తాను, నో ప్రాబ్లం, మీకు ఫర్దర్ క్లాసెస్లో చెప్తాను. మీరు ఒకసారి అన్ని సెటప్ చేసుకున్న తర్వాత నేను కమెంట్స్ చెప్తాను, మీరు అప్పుడు ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు. బట్ ఇప్పుడు నేను చెప్పే ఈ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో వీటిని నోట్ చేసుకుంటా అంటే నోట్ చేసుకోండి, ఓకేనా. సో ఇక్కడ మనకి ఐపీ అడ్రస్ వచ్చేసి 192.168.177.137, ఓకేనా. సో ఈ ఐపీని తీసుకెళ్ళి మనం ఇప్పుడు ఖాళీ లైనెక్స్ ద్వారా ఈ సర్వర్ని టెస్టింగ్ అనేది చేద్దాం, ఓకేనా. సో ఇక్కడ మనం ఫస్ట్ ఐపీని స్కాన్ చేయాలి. సో ఐపీని ఎందుకు స్కాన్ చేయాలంటే జనరల్గా మనకి ఇప్పుడు సర్వర్ మొత్తం ఎలా రన్ అవుతుందంటే పోర్ట్స్ మీదనే రన్ అవుతుంది అనమాట. ఏ సర్వర్ అయినా సరే పోర్ట్స్ మీదనే రన్ అవుతుంది. లైక్ అంటే ఒక పోర్ట్ ద్వారా సర్వర్లోకి రిక్వెస్ట్ వెళ్తుంది అండ్ పోర్ట్ ద్వారా రిక్వెస్ట్ బయటకు వస్తుంది. సో ఇక్కడ సర్వర్లోకి ఎంట్రీ పాయింట్ వచ్చేసి మనకి పోర్ట్స్ అనమాట. మీకు ఆల్రెడీ నెట్వర్కింగ్లో పోర్ట్స్ అండ్ ప్రోటోకాల్స్ గురించి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను నేను, ఓకేనా. సో అందుకని ఇప్పుడు డైరెక్ట్గా చెప్తున్నాను. సో ఇక్కడ పోర్ట్స్ ద్వారా వెళ్తుంది. ఇక్కడ ఈ పోర్ట్స్ వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోర్ట్స్ ఉంటాయి. ఎఫ్టీపీ పోర్ట్ అని చెప్పి, హెచ్టీటీపీ అని చెప్పి, హెచ్టీటీపీఎస్ అని చెప్పేసి, ఎస్ఎంటీపీ అని చెప్పేసి, సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోర్ట్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు మన టార్గెట్ సర్వర్లో అసలు ఏమేమి పోర్ట్స్ ఓపెన్లో ఉన్నాయి, ఏమేమి పోర్ట్స్ క్లోజ్లో ఉన్నాయి అనేది మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు టోటల్గా పోర్ట్స్ వచ్చేసి 65,536 పోర్ట్స్ ఉంటాయి అనమాట జనరల్గా. బట్ ఒకటే సర్వర్లో అవన్నీ ఉండవు. ఇప్పుడు మనకి యూఎస్బి పోర్ట్ ఉంది అండ్ ఛార్జింగ్ పోర్ట్ ఉంది. సో ఇవి కూడా మనం పోర్ట్స్ కింద కన్సిడర్ చేయాలి. బట్ సర్వర్లో ఏంటి అంటే మనకి కొన్ని టాప్ 1000 పోర్ట్స్ అనేవి ఉంటాయి, ఓకేనా. సో 1000 పోర్ట్స్ ఓపెన్లో ఉంటాయి ప్రతి సర్వర్లో అని చెప్పలేము. కొన్ని టాప్ 1000 పోర్ట్స్ అనేవి సర్వర్స్ యూజ్ చేస్తాయి అండ్ సర్వర్స్లో ఆ సర్వర్కి కావాల్సిన రిక్వైర్మెంట్ని బట్టి మనకి పోర్ట్స్ అనేవి వాళ్ళు ఓపెన్ క్లోజ్ చేసుకుంటూ ఉంటారు అనమాట, ఓకేనా. సో ఇప్పుడు మనం మన టార్గెట్ సర్వర్లో ఎన్ని పోర్ట్స్ ఓపెన్లో ఉన్నాయి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. దానికోసం ఇక్కడ మనం స్కానింగ్ కోసం ఎన్మ్యాప్ అనే టూల్ వాడతాం. అది మనకి బై డిఫాల్ట్గా ఖాళీ లైనెక్స్లోనే ఉంటుంది. ఎన్మ్యాప్ అంటే నెట్వర్క్ మ్యాపర్ అనమాట, ఓకేనా. సో ఇక్కడ ఎన్మ్యాప్ స్పేస్ -h అని ఇచ్చాను. హెచ్ అంటే హెల్ప్ అని అర్థం, ఓకేనా. సో హెల్ప్ అంటే లైక్ దాన్ని ఎలా యూజ్ చేయాలనే చెప్తారు. లైనెక్స్లో మనం ఒక టూల్ మనకి యూజ్ చేయడం రావట్లేదు అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆ టూల్ నేమ్ స్పేస్ -h అని టైప్ చేస్తే దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఏ ఆప్షన్ యూజ్ చేస్తే మనకి ఏ టైప్ ఆఫ్ డేటా వస్తుంది ఏంటి అనేది మొత్తం అదే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో మీరు ఎప్పుడైనా న్యూ టూల్స్ ట్రై చేసేటప్పుడు ఇదే ట్రై చేయండి, మీకు వర్కౌట్ అవుతుంది, ఓకేనా. సో ఇప్పుడు మనం పోర్ట్ స్కాన్ చేద్దాం ఫస్ట్. దానికోసం ఇక్కడ ఫస్ట్ నేను సుడో అని యూస్ చేస్తున్నాను. సుడో ఎందుకంటే ఇప్పుడు మనకి 2 టైప్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు. మీరు అబ్జర్వ్ చేస్తే విండోస్లో ఒక నార్మల్ యూజర్ ఉంటాడు, ఒక అడ్మినిస్ట్రేటర్ యూజర్ ఉంటాడు. సేమ్ అలానే ఖాళీ లైనెక్స్లో కూడా 2 యూజర్స్ ఉంటారు. అందులో ఒక పర్సన్ నార్మల్ యూజర్ అండ్ ఇంకోటి వచ్చేసి రూట్ యూజర్. అంటే మనకి విండోస్లో అడ్మినిస్ట్రేటర్ అంటాం కదా, అతన్నే లైనెక్స్లో మనం రూట్ అంటాం, ఓకేనా. సో ఇప్పుడు మనం ఈ ఎన్మ్యాప్ టూల్ యూజ్ చేసి కొన్ని స్కాన్ టెక్నిక్స్ చేయాలి అంటే నార్మల్ యూజర్గా మనం చేయలేమన్నమాట. మీరు విండోస్లో అబ్జర్వ్ చేయండి, కొన్ని ఫైల్స్ని ఒక నార్మల్ యూజర్ రన్ చేయలేడు, ఒక అడ్మినిస్ట్రేటర్ మాత్రమే రన్ చేయగలుగుతారు అనమాట. సేమ్ అలానే ఈ ఖాళీ లైనెక్స్లో కూడా మనకి రూట్ అన్న ఒక యూజర్ ఉంటారు. సో మనం రూట్ యూజర్గా మనం కొన్ని కమాండ్స్ రన్ చేయగలుగుతాం అండ్ నార్మల్ యూజర్గా మనం అన్ని కమాండ్స్ని రన్ చేయలేము అనమాట. బట్ యాజ్ ఎ రూట్ యూజర్గా మనం ఖాళీ లైనెక్స్లో ఏ టూల్ అయినా రన్ చేయొచ్చు, ఏ ఫైల్ అయినా మనం రన్ చేయొచ్చు, ఓకేనా. సో ఇక్కడ నేను ఫస్ట్ రూట్ పర్మిషన్ అనేది తీసుకుంటున్నాను. సో ఇక్కడ రూట్ పర్మిషన్ తీసుకోవడానికి అంటే మనం రూట్ యూజర్గా కన్వర్ట్ అవ్వడానికి మనం వాడాల్సిన కమాండ్ వచ్చేసి sudo space -i, ఓకేనా. ఇచ్చేసి పాస్వర్డ్ అడిగింది. సో ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసి ఖాళీ లైనెక్స్ యొక్క యూజర్ నేమ్ ఖాళీయే, పాస్వర్డ్ కూడా ఖాళీయే. సో లైనెక్స్లో మనకి ఏంటి అంటే మనం ఏదైనా ఒక పాస్వర్డ్ టైప్ చేసేటప్పుడు పాస్వర్డ్ అనేది మనకి కనిపించదు. అందుకని ఇక్కడ నేను పాస్వర్డ్ టైప్ చేసినా మీకు కనిపించదు. మీరు బ్లైండ్గా పాస్వర్డ్ని టైప్ చేయాలి, ఎంటర్ కొట్టాలి. ఒకవేళ మీరు రాంగ్ టైప్ చేస్తే
అది రాంగ్ అని చూపిస్తే మళ్ళీ మీరు రీఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం రూట్ యూజర్ అనమాట. సో ఇప్పుడు మనం ఏ టూల్ అయినా రన్ చేయొచ్చు, ఏ కమాండ్ అయినా రన్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఎన్మ్యాప్ అనే టూల్ యూజ్ చేసి పోర్ట్ స్కాన్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేను యూజ్ చేసేది ఎన్మ్యాప్ కాబట్టి నేను స్టార్టింగ్ ఎన్మ్యాప్ అనేది యూజ్ చేస్తాను. లైనెక్స్లో మీరు ఏ టూల్నైనా యూజ్ చేయాలి అంటే ఫస్ట్ ఆ టూల్ నేమే ఎంటర్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ నేను ఎన్మ్యాప్ యూజ్ చేయాలి కాబట్టి ఎన్మ్యాప్ అని ఇచ్చాను. ఇచ్చేసి ఐఫన్ స్మాల్ ఎస్ అండ్ క్యాపిటల్ ఎస్ స్పేస్ ఇక్కడ ఐపీ అడ్రస్ ఇవ్వాలి, మన టార్గెట్ ఐపీ అడ్రస్ ఇవ్వాలి. సో మన టార్గెట్ ఐపీ అడ్రస్ ఏంటి 192.168.177.137. ఇది నా మెటాస్ప్లాయిటబుల్ 2 సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ మీరు మీ టార్గెట్ మీరు ఏ సర్వర్ని అయితే టెస్టింగ్ చేస్తారో ఆ సర్వర్ ఐపీ అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వాలి. సో ఇక్కడ ఐఫోన్ స్మాల్ ఎస్ క్యాపిటల్ ఎస్ ఏంటి అంటే ఇక్కడ మనకి స్కానింగ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కానింగ్ టెక్నిక్స్ ఉంటాయి. ఇప్పుడు మనం పోర్ట్ స్కాన్ చేస్తున్నాం, పోర్ట్ స్కాన్కి ఒకటే వే ఉండదు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కాన్స్ ఉంటాయి అనమాట. సో అందులో మనం ఇప్పుడు స్టిల్త్ స్కాన్ అని చెప్పేసి యూస్ చేస్తున్నాం, స్టిల్త్ స్కాన్. సో స్టిల్త్ స్కాన్ యొక్క షార్ట్ కట్ అంటే దాన్ని యాట్రిబ్యూట్ అంటారు. సో యాట్రిబ్యూట్ ఏంటి అంటే ఐఫోన్ స్మాల్ ఎస్ క్యాపిటల్ ఎస్. సో ఇక్కడ యాట్రిబ్యూట్ వచ్చేసి ఓన్లీ క్యాపిటల్ ఎస్ఏ, బట్ దానికి ముందున్న స్మాల్ ఎస్ ఏంటి అంటే మనం ఇక్కడ స్కాన్ ఇవ్వబోతున్నాం అని చెప్పడం కోసం ఐఫోన్ స్మాల్ ఎస్ అనమాట. ఎస్ అంటే స్కానే, బట్ రెండో క్యాపిటల్ ఎస్ ఎందుకు అంటే స్టిల్త్ స్కాన్ అంటే మనం స్టిల్త్ టైప్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ ఇలా మనకి ఎగ్జ్మో స్కాన్ అని చెప్పేసి అండ్ టీసీపీ స్కాన్ అని చెప్పేసి అగ్రెసివ్ స్కాన్ అని చెప్పేసి ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కాన్ టెక్నిక్స్ ఉంటాయి. సో ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కాన్ టెక్నిక్స్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క యాట్రిబ్యూట్ ఉంటుంది, షార్ట్ కట్ ఉంటుంది. ఇప్పుడు డైరెక్ట్గా మనం ఇక్కడ స్టిల్త్ అని ఇవ్వలేము అనమాట. అలా ఉండకూడదు అని చెప్పేసి దీన్ని ఇలా డిజైన్ చేశారు యాట్రిబ్యూట్స్ పెట్టేసి. సో ఇక్కడ ఐఫోన్ స్మాల్ ఎస్ అంటే స్కాన్ అని అర్థం, మన స్కాన్ ఇవ్వబోతున్నాం అని చెప్పడం కోసం. అండ్ క్యాపిటల్ ఎస్ వచ్చేసి మనం ఏ టైప్ ఆఫ్ స్కాన్ ఇవ్వబోతున్నాం అని చెప్తున్నాం. సో ఇక్కడ మనం స్టిల్త్ స్కాన్ ఇస్తున్నాం కాబట్టి దాన్ని షార్ట్ కట్ అనేది క్యాపిటల్ ఎస్. సో అందుకని క్యాపిటల్ ఎస్ ఇచ్చాం అండ్ మన టార్గెట్ ఐపీ అడ్రస్ ఇచ్చాం. ఇప్పుడు నేను జస్ట్ ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది అండ్ రియల్ టైమ్ సర్వర్ మీద చేసేటప్పుడు సేమ్ ప్రాసెస్ బట్ ఇంకా ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట. ఓకేనా. బట్ ఇక్కడ మనకి ఎటువంటి పోర్ట్స్ అనేవి ఓపెన్లో ఉన్నట్టయితే మనకి ఇక్కడ ఏం చూపించట్లేదు. మనం ఇంకొక టైప్ ట్రై చేద్దాం. ఒకసారి బై డిఫాల్ట్ స్కాన్ చూద్దాం. సో ఇక్కడ మనకి ఎటువంటి పోర్ట్స్ అనేవి మనకి ఇక్కడ ఓపెన్లో లేవు అనేది చూపిస్తుంది అనమాట. బట్ ఇదైతే రాంగ్. యాక్చువల్ చెప్పాలంటే దీనిలో బై డిఫాల్ట్ పోర్ట్స్ అనేవి ఓపెన్లో ఉంటాయి. ఒకసారి చెక్ చేస్తాం. యా 1 minute ఇది నెట్వర్క్ ఇష్యూ అనమాట. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ గ్యాప్లో ఒకసారి చాట్ సెక్షన్లో చెప్పండి.
ఇక్కడ స్క్రీన్ కనిపిస్తుందా? కొంచెం జూమ్ చేయండి. కొంచెం అంటే ఇది ఓఎస్ ఇలానే వస్తుంది, బట్ ఇక్కడ మనకి ఐపీ అనేది కిందకి డిఫరెంట్ ఐపీ వచ్చింది. అది నెట్వర్క్ ఇష్యూ వల్ల. ఇప్పుడు మళ్ళీ మనం నెట్వర్క్ రీసాల్వ్ చేసేసి మళ్ళీ రన్ చేస్తాం. ఇక్కడ ఐపీ చేంజ్ అయ్యిందంటే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. స్క్రీన్ వస్తుంది అందరికి క్లియర్గా కనిపిస్తుందా? ఓకే. సో ఇక్కడ చూడండి, కిందగా మనకి అది నెట్వర్క్ ఇష్యూ వల్ల మనకి ఏమేమి పోర్ట్స్ ఓపెన్లో ఉన్నాయి ఏంటి అనేది చూపించలేదు అనమాట. బట్ ఇప్పుడు చూడండి, నేను సేమ్ స్కాన్ చేసా, బట్ కిందక నేను రూట్ యూజర్గా రన్ చేసిన, బట్ ఇక్కడ నార్మల్ యూజర్గా రన్ చేసిన మనకి కొన్ని స్కాన్ టెక్నిక్స్ అనేది రన్ అవుతాయి. ఇక్కడ స్టిల్త్ స్కాన్ అనేది నార్మల్గా చేసిన, రూట్ యూజర్గా చేసిన వర్కౌట్ అవుతుంది. అండ్ ఇంకా కొన్ని డిఫరెంట్ స్కాన్స్ ఉంటాయి అనమాట. అవి డెఫినెట్గా మనకి రూట్ పర్మిషన్ ఉండాలి డెఫినెట్గా, ఓకేనా. బట్ ఇప్పుడు నార్మల్ యూజర్గా రన్ చేసిన, ఇక్కడ మనకి ఇన్ని పోర్ట్స్ ఓపెన్లో ఉన్నాయని చెప్పేసి చూపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే, నేను స్టార్టింగ్లో మీకు చెప్పిన సర్వర్లో టాప్ 1000 పోర్ట్స్ అనేవి యూజ్ చేస్తారని చెప్పాను. బట్ 1000 పోర్ట్స్ అనేవి ప్రతి సర్వర్లో 1000 పోర్ట్స్ ఉండవు. బట్ అంటే ఆ 1000 పోర్ట్స్లో ఏ సర్వర్కి ఎంత రిక్వైర్మెంట్ ఉంటే అన్ని పోర్ట్స్ని అది యూజ్ చేసుకుంటుంది అనమాట. సో ఇప్పుడు మనం ఇచ్చిన స్కాన్ టెక్నిక్ అనేది ఆ టాప్ 1000 పోర్ట్స్ని స్కాన్ చేస్తుంది. స్కాన్ చేసి ఇక్కడ చూడండి 977 క్లోజ్డ్ టీసీపీ పోర్ట్స్ అని చెప్పేసి ఇక్కడ వచ్చింది. అంటే 1000 పోర్ట్స్ స్కాన్ చేసి అందులో 977 పోర్ట్స్ అనేవి క్లోజ్లో ఉన్నాయి, 23 పోర్ట్స్ అనేవి ఓపెన్లో ఉన్నాయని చెప్పేసి ఆ 23 పోర్ట్స్ మనకి ఇక్కడ లిస్ట్ అవుట్ ఇచ్చింది, ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి పోర్ట్ నెంబర్ ఇచ్చింది, అండ్ దాని స్టేట్ ఓపెన్లో ఉందో క్లోజ్లో ఉంది. ఆల్రెడీ 977 క్లోజ్లో ఉన్నాయి, బట్ ఇవన్నీ ఓపెన్లో ఉన్నాయి కాబట్టి మనకు ఓపెన్ అని చూపెట్టింది. అండ్ సర్వీస్ ఏంటి, నేను చెప్పాను కదా, ఒక్కొక్క పోర్ట్కి ఒక్కొక్క సర్వీస్ ఉంటుంది అనమాట. అంటే ఒక పోర్ట్లో నుంచి ఫైల్స్ ట్రాన్స్ఫర్ అవుతాయి, అండ్ ఒక పోర్ట్ నుంచి మెయిల్స్ వెళ్తాయి. అంటే మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే, ఇప్పుడు వాట్సాప్లో నేను ఒక పర్సన్కి ఒక ఫైల్ పంపించాను. సో ఫైల్ పంపించినప్పుడు వాట్సాప్ సర్వర్లో ఏదైతే ఎఫ్టీపీ ప్రోటోకాల్ ఉంటుందో ఆ ప్రోటోకాల్ యాక్టివేట్ అయిపోయి నా నుంచి ఆపోజిట్ పర్సన్కి ఫైల్ని ట్రాన్స్ఫర్ చేస్తాం అనమాట, ఓకేనా. ఇలా మనకి ఎఫ్టీపీ ప్రోటోకాల్ యూజ్ అవుతుంది. అండ్ ఇంక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు నేను ఒక పర్సన్కి మెయిల్ పెట్టినప్పుడు మెయిల్ నా దగ్గర నుంచి ఆ పర్సన్కి రిసీవ్ అంటే లైక్ సెండ్ అండ్ రిసీవ్ అవ్వాలి అంటే ఆ మెయిల్కి సంబంధించిన సర్వర్లో ఒక ఎస్ఎంటీపీ సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అని ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. ఇట్లా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఒక్కొక్క పోర్ట్కి ఒక్కొక్క పర్పస్ అనేది ఉంటుంది, ఓకేనా. సో ఇప్పుడు మనం ఒక సర్వర్ యొక్క ఓపెన్ పోర్ట్స్ అనేవి ఎలా తెలుసుకోవాలి అనేది తెలుసుకున్నాం, ఎన్మ్యాప్ అనే టూల్ యూస్ చేసి అండ్ స్టిల్త్ స్కాన్ వాడి, ఓకేనా. సో ఇప్పుడు మనం ఇంకా డెప్త్కి వెళ్ళాలి, ఎందుకంటే మనం ఇక్కడ వల్నరబిలిటీస్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, ఓకేనా. సో వల్నరబిలిటీస్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి వర్షన్స్ తెలియాలి. అంటే ఇక్కడ ఈ సర్వీస్కి ఎఫ్టీపీ ఉంది కదా, ఈ ఎఫ్టీపీకి ఒక వర్షన్ ఉంటుంది, అండ్ ఎస్ఎస్హెచ్కి ఒక వర్షన్ ఉంటుంది, టెల్నెట్కి వర్షన్ ఉంటుంది. అట్లా ప్రతి సర్వీస్కి ఒక వర్షన్ అనేది ఉంటుంది అనమాట. మీరు ఇప్పుడు జనరల్గా దేనికైనా సరే అప్డేట్ ఎందుకు వస్తుంది, ఒకసారి నాకు చాట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్కి కానీ ఒక టూల్కి కానీ దేనికైనా అప్డేట్స్ వస్తుంటాయి అనమాట రెగ్యులర్గా కావచ్చు, 1 month కావచ్చు, 1 year కావచ్చు. ఈ అప్డేట్స్ ఎందుకు వస్తాయి, రీజన్ ఏంటి, ఒకసారి మీలో ఎవరికైనా తెలిస్తే నాకు ఒకసారి చాట్ సెక్షన్లో టైప్ చేయండి. ఓకే, బగ్ ఫిక్సెస్, ఇంకా సెక్యూరిటీ బగ్స్. ఓకే, సో ఇక్కడ మనకి మీరు చెప్పింది కరెక్టే. అప్డేట్స్ రావడానికి మెయిన్గా 2 reasons ఉంటాయి. ఒకటి వచ్చేసి మీరు చెప్పినట్టు బగ్ ఫిక్సెస్, అంటే బగ్స్ని ఫిక్స్ చేయడం కోసం మనకి అప్డేట్ ఇస్తారు, ప్యాచెస్ని రిలీజ్ చేస్తారు. ఇంకోటి వచ్చేసి ఏంటంటే సాఫ్ట్వేర్లో ఏమైనా కొత్త ఫీచర్లు యాడ్ చేయాలంటే అప్డేట్ ఇస్తారు. ఈ 2 reasonsకే మనకి అప్డేట్స్ అనేవి వస్తాయి అన్నమాట. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎఫ్టీపీ సర్వీస్ ఏదైతే ఉందో దీని యొక్క వర్షన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. వర్షన్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు అది లేటెస్ట్ వర్షనా లేదా ఓల్డ్ వర్షనా మనం తెలుసుకోవాలి. ఒకవేళ అది ఓల్డ్ వర్షన్ అయితే ప్రజెంట్ ఏ వర్షన్ రన్ అవుతుంది అనేది కూడా మనం తెలుసుకోవాలన్నమాట. సో ఓల్డ్ వర్షన్ నుంచి అసలు వీళ్ళు న్యూ వర్షన్కి ఎందుకు వచ్చారు అనేది కూడా మనం రీజన్ తెలుసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ ఓల్డ్ వర్షన్లో మనకి వల్నరబిలిటీస్ కూడా ఉండొచ్చు, ఓకేనా. సో అదే వర్షన్ని వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ యూస్ చేసి ఉండొచ్చు. సో అప్పుడు మనకి ఇది వల్నరబుల్ అవుతుంది అనమాట. ఇది నేను ప్రాక్టికల్గా చూపిస్తే ఇప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం పోర్ట్ స్కాన్ చేసినాం. ఈ పోర్ట్ స్కాన్లో మీకు చెప్పింది ఒక స్టిల్త్ స్కాన్ ఒకటే, బట్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అడ్వాన్స్ లెవెల్, అవి కూడా చెప్తాను. బట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వర్షన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు ఎఫ్టీపీ సర్వీస్ ఉంది కదా, దీని యొక్క వర్షన్ అసలు ఈ సర్వర్ అనేది ఏ ఎఫ్టీపీ వర్షన్ని వాడుతుంది, ఓకేనా అనేది తెలుసుకుందాం.
దానికోసం సింపుల్గా మళ్ళీ ఎన్మ్యాప్ అనేది యూస్ చేయాలి. మనం ఖచ్చితంగా మనం ఒక టూల్ వాడుతున్నాము అంటే ఆ టూల్ నేమ్ డెఫినెట్గా మనం ఫ్రంట్లో యాడ్ చేయాల్సిందే. ఇచ్చేసి ఇక్కడ ఐఫోన్ పీ పెట్టేసిన ఐఫోన్ పీ ఏంటంటే పోర్ట్ నెంబర్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ ఎఫ్టీపీ వచ్చేసి పోర్ట్ నెంబర్ 21. ఓకేనా. సో ఇక్కడ నేను 21 ఇచ్చేసి స్పేస్ ఇచ్చేసి ఇక్కడ ఐపీ అడ్రస్ మన టార్గెట్ సర్వర్ యొక్క ఐపీ అడ్రస్ ఇవ్వాలి 192.168.1.53 స్పేస్ ఇక్కడ ఐఫోన్ స్మాల్ ఎస్ క్యాపిటల్ బి. సో ఇక్కడ స్మాల్ ఎస్ ఎందుకు అంటే స్కాన్ ఇవ్వబోతున్నాం అని చెప్పడం కోసం, డిఫైన్ చేయడం కోసం మనం ఇక్కడ స్మాల్ ఎస్ అనేది వాడతాం. ఈ క్యాపిటల్ వి ఏంటంటే వర్షన్ స్కాన్ చేస్తున్నాం కాబట్టి, ఇందాక మనం స్టిల్స్ స్కాన్ చేసాం కాబట్టి దాని యాట్రిబ్యూట్ క్యాపిటల్ ఎస్ అని చెప్పాను కదా. ఇప్పుడు మనం వర్షన్ స్కాన్ చేస్తున్నాం అంటే దీని యొక్క యాట్రిబ్యూట్ వచ్చేసి క్యాపిటల్ వి. ఓకేనా. సో ఇప్పుడు నేను సింపుల్గా ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నాకు ఇక్కడ వర్షన్ కూడా వచ్చింది, సర్వీస్ ఎఫ్టీపీ, దాని వర్షన్ వచ్చేసి విఎస్ఎఫ్టీపీడి 2.3.4 అని చెప్పేసి నాకు ఇక్కడ క్లియర్గా వర్షన్ కూడా వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వర్షన్ అసలు ఓల్డ్ వర్షనా కాదా లేదా న్యూ వర్షనా, ఒకవేళ ఓల్డ్ వర్షన్ అయితే ఇప్పుడు ప్రజెంట్ న్యూ వర్షన్ ఏం వాడుతున్నారు, అండ్ అసలు ఇది ఓల్డ్ వర్షన్ అయితే దీన్ని ఎందుకు అప్డేట్ చేశారు, బగ్స్ ఫిక్సెస్ చేయడం కోసం అప్డేట్ చేశారా, లేదంటే ఏమైనా కొత్త ఫీచర్స్ యాడ్ చేయడం కోసమా, లేదా పర్ఫార్మెన్స్ని ఎన్హాన్స్ చేసుకోవడం కోసం అప్డేట్ చేశారా అనేది మనం తెలుసుకోవాలన్నమాట. ఒకవేళ ఇది కనుక బగ్స్ని ఫిక్స్ చేస్తూ అప్గ్రేడ్ చేశారు అని మనకు అర్థమైతే మనం అక్కడ కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఈ వర్షన్లో వల్నరబిలిటీస్ ఉన్నాయని చెప్పేసి. ఓకేనా. సో దీన్ని మీరు సింపుల్గా గూగుల్లో రీసెర్చ్ చేయొచ్చు. గూగుల్లోకి వెళ్ళి కాపీ పేస్ట్ చేసినా మీకు డేటా వస్తుంది, అండ్ ఏఐని అడిగినా మీకు ఈజీగా డేటా అనేది ఇస్తుంది. సో ఇప్పుడు నేను చూపిస్తాను అది కూడా మీకు. ఇప్పుడు నాకు క్రోమ్ వస్తుందా మీకు స్క్రీన్? క్రోమ్ కనిపిస్తుంది కదా అందరికి? రైట్. ఇక్కడ చూడండి నేను జస్ట్ ఏం అడగలే, జస్ట్ జెమినీ ఏఐకి ఇక్కడ బిఎస్ఎఫ్టీబీడి 2.3.4 అని ఇచ్చా. మీరు అడగొచ్చు లైక్ ఇది వల్నరబుల్ కాదా అని చెప్పేసి మీరు ఒక ప్రాంప్ట్ ఇస్తే అవుట్పుట్ ఇచ్చేస్తుంది, బట్ నేను డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేసేసాను. చూడండి ఇదే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, బిఎస్ఎఫ్టీబీడి 2.3.4 ఇస్ ఏ హైలీ వల్నరబుల్ వర్షన్ అని చెప్పేసి మనకి ఇదే చెప్తుంది. అండ్ ఈ బ్యాక్ డోర్ ఐడెంటిఫై చేసింది 2011లోనే చేశారనమాట. ఓకేనా. అంటే యాక్చువల్లీ నేను సెటప్ చేసింది అది వల్నరబుల్ సర్వర్ యాక్చువల్లీ. ఓకేనా. సో ఇక్కడ సివివి అని ఉంది కదా, ఇదేంటి అంటే అసలు ఇప్పుడు ఏదైనా కొత్త వల్నరబిలిటీ వచ్చిందంటే ఆ వల్నరబిలిటీ ఏ ఇయర్లో వచ్చిందని దానికి ఒక నెంబర్ పెడతారు అనమాట. ఓకేనా. సో మనకి దాన్ని సివివి అంటారు. సో ఇక్కడ 2011లోనే మనకి ఇది వల్నరబుల్ అని తెలిసింది, అండ్ ప్రజెంట్ వచ్చేసి దీని లేటెస్ట్ ఇంకొక వర్షన్ రన్ అవుతుంది ఆల్రెడీ. సో ఇప్పుడు ఆల్రెడీ దీనికి ఎక్స్ప్లాయిటేషన్ కూడా ఉంది. అంటే మనకి ఇప్పుడు ఒక వల్నరబిలిటీ వచ్చిందంటే ఆ వల్నరబిలిటీకి ఒక ఎక్స్ప్లాయిటేషన్ డెఫినెట్గా ఉంటుంది అనమాట. ఎక్స్ప్లాయిట్ అంటే ఎంతమందికి తెలుసు ఒకసారి నాకు చాట్లో చెప్పండి. ఎక్స్ప్లాయిట్ అనే టెర్మినాలజీ ఎంతమందికి తెలుసు ఒకసారి నాకు టైప్ చేయండి చాట్లో. ఒకవేళ తెలియకపోతే తెలియదని చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేసి. ఓకే, ఎక్స్ప్లాయిట్ అంటే తెలియదు. సో ఈ ఎక్స్ప్లాయిట్ ఏంటి అంటే ఇప్పుడు మనకి ఒక సర్వర్లో ఒక వల్నరబిలిటీ ఉంది అని తెలుసు, ఆ వల్నరబిలిటీ ద్వారా సర్వర్ని హ్యాక్ చేయాలని కూడా తెలుసు, అంటే హ్యాక్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందని తెలుసు. సో ఇప్పుడు ఆ వల్నరబిలిటీ అక్కడ ఉంటే సరిపోదు, ఆ వల్నరబిలిటీని మనం ఒక ఎక్స్ప్లాయిట్ ద్వారా దాన్ని బ్రేక్ చేసేసి మనం దాన్ని హ్యాక్ చేయడం కానీ యాక్సెస్ చేయడం కానీ చేయాలన్నమాట. లైక్ అంటే ఇప్పుడు మీకు ఇంకెట్లా చెప్పాలంటే, ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక థీఫ్ ఉండు ఒక ఇంట్లోకి ఎంటర్ అవుదాం అనుకున్నాను అనమాట. సో అతను ఇల్లు మొత్తం స్కాన్ చేసిన తర్వాత అతనికి ఒక బ్యాక్ డోర్ అనేది వీక్ ఉంది అని చెప్పి అతనికి అర్థమవుతుంది. ఓకేనా. అతను తెలుసుకుంటాడు ఏదో ఒక విధంగా ఒక బ్యాక్ డోర్ వీక్ ఉంది అని చెప్పేసి. సో అక్కడి నుంచి ఎంటర్ అవుదామని చెప్పేసి అతను అనుకుంటాడు. సో నైట్ టైంలో వస్తాడు. సో ఇప్పుడు ఆ వీక్ ఉన్న డోర్ దగ్గరికి వెళ్ళి నిలబడితే అది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుందా? అవ్వదు కదా. సో ఎంత వీక్ ఉన్నా సరే దాన్ని అతను బ్రేక్ చేయాలి. సో అక్కడ బ్రేక్ చేయడానికి ఏదో ఒక వెపన్ వాడతాడు.
ఓకేనా, అది ఐరన్ రాడ్ అవ్వచ్చు, స్టోన్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో దాన్ని మనం ఇక్కడ ఎక్స్‌ప్లాయిట్ అంటాం అనమాట. మనకి ఇక్కడ వీక్ పాయింట్ తెలుసు. ఆ వీక్ పాయింట్‌ని బ్రేక్ చేసి మనం యాక్సెస్ చేయాలన్నా, లోపలికి ఎంటర్ అవ్వాలన్నా మనకంటూ ఒక ఎక్స్‌ప్లాయిట్ అనేది కావాలి. ఓకేనా, ఒక వెపన్ లాంటిదనమాట. సో అట్లా మనకి ప్రతి వల్నరబిలిటీకి అంటే ప్రతి వీక్ పాయింట్‌కి ఒక ఎక్స్‌ప్లాయిట్ అనేది డెఫినెట్‌గా ఉంటది. అయితే మనకి ఇక్కడ అదే చెప్తుంది. ఆల్రెడీ దీనికి ఒక బ్యాక్ డోర్ ఉంది. దాని ఎక్స్‌ప్లాయిట్ కూడా ఇదే అని చెప్పేసి ఇక్కడ ఇచ్చింది చూడండి. ఎక్స్‌ప్లాయిటేషన్ అని చెప్పేసి మెటాస్ప్లాయిట్ ఫ్రేమ్‌వర్క్ అని ఇక్కడ మెన్షన్ చేసింది చూడండి. ఇక్కడ మెటాస్ప్లాయిట్ ఫ్రేమ్‌వర్క్ అంటే ఏంటంటే ఇదొక ఫ్రేమ్‌వర్క్ అంటే ఒక టూల్ అనమాట. ఒక పెనిట్రేషన్ టెస్టింగ్ టూల్ ఇది. ఇది వచ్చేసి మనకి బై డిఫాల్ట్‌గా కాల్ లైనక్స్‌లో ఉంటుంది. ఈ టూల్‌లో ఎక్స్‌ప్లాయిట్ యూనిక్స్ ఎఫ్‌టిపి, విఎస్ఎఫ్‌టిపిడి 2, 3, 4 బ్యాక్ డోర్ అని చెప్పేసి ఇది ఎక్స్‌ప్లాయిట్, యాక్చువల్ ఎక్స్‌ప్లాయిట్. ఓకేనా. సో ఈ ఎక్స్‌ప్లాయిట్ ఉంది. సో దీనితోటి అటాక్ చేయొచ్చు అని చెప్పేసి నాకు ఏఐ చెప్తుంది. ఓకేనా. బట్ అంటే ఇంతకు ముందు ఏఐ లేకముందు ఇది కొంచెం డిఫికల్టీ అయ్యేది ఫైండ్ అవుట్ చేయాలంటే. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ విఎస్ఎఫ్టిపిడి వర్షన్ గూగుల్‌లో ఇస్తే ఒక్కొక్క ఆర్టికల్ ఒక్కొక్క విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మనం కన్‌ఫ్యూజ్ అవుతాం. బట్ ఇక్కడ ఏఐ యూజ్ చేస్తే ఈజీ అవుతుంది. మీరు కూడా డెఫినెట్‌గా ఏఐ యూజ్ చేయడం అయితే నేర్చుకోండి. ఓకేనా. వీలైతే ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అయితే నేర్చుకోండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇది చెప్పినట్టే మెటాస్ప్లాయిట్ ఫ్రేమ్‌వర్క్ యూజ్ చేసి కాలీ లైనక్స్‌లో మనం ఏదైతే మెటాస్ప్లాయిట్ బుల్ సర్వర్ ఉంది కదా దాన్ని అటాక్ చేద్దాం ఎఫ్‌టిపి పోర్ట్ ద్వారా. ఓకేనా. సో ఈ ఎఫ్‌టిపి పోర్ట్‌కి అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం రిమోట్ కనెక్షన్ తీసుకోవచ్చు డైరెక్ట్‌గా. బట్ అన్ని పోర్ట్స్‌కి అలా ఉండదు. మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు అందరూ వల్నరబిలిటీస్ ఉన్నంత మాత్రాన హ్యాక్ చేయొచ్చు, యాక్సెస్ చేయొచ్చు అనుకుంటారనమాట. బట్ వల్నరబిలిటీని బట్టి మనం ఎంతవరకు యాక్సెస్ చేయగలుగుతాం అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. ఇప్పుడు కొన్ని చిన్న చిన్న వల్నరబిలిటీస్ ఉంటాయి. దాని ద్వారా మనం పెద్దగా ఏం చేయలేం సర్వర్ని కానీ వెబ్సైట్ని కానీ. కొన్ని పెద్ద పెద్ద వల్నరబిలిటీస్ ఉంటాయి. వాటి ద్వారా సర్వర్లోకి మనం ఎంటర్ అవ్వచ్చు, యాక్సెస్ చేయొచ్చు. అట్లా అంటే వల్నరబిలిటీని బట్టి మనం ఎంతవరకు వెళ్ళగలుగుతాం అనేది తెలుస్తుంది. సో ఇక్కడ ఎఫ్‌టిపి పోర్ట్ ద్వారా మనం డైరెక్ట్‌గా రిమోట్ కనెక్షన్ తీసుకోవచ్చు అనమాట. ఆ లెవెల్లో యాక్సెస్ దొరుకుతుంది మనకి. ఓకేనా. అది ఎలా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇక్కడ నేను మెటాస్ప్లాయిట్ ఫ్రేమ్‌వర్క్ అనే టూల్‌ని అయితే లోడ్ చేస్తున్నాను. అది బై డిఫాల్ట్‌గా మనకి కాలీ లైనక్స్‌లో ఉంటుంది. దాన్ని మెటాస్ప్లాయిట్ ఫ్రేమ్‌వర్క్ అంటారు యాక్చువల్లీ. సో ఇక్కడ ఎంఎస్ఎఫ్ కన్సోల్ అని ఇస్తున్నాను. ఎందుకంటే మెటాస్ప్లాయిట్ అనే టూల్‌ని రన్ చేయాలి అన్నా లైక్ అంటే ఎగ్జిక్యూట్ చేయాలి అన్నా మనం ఈ కమాండ్ వాడాలి, ఎంఎస్ఎఫ్ కన్సోల్. ఎంటర్ చేస్తే ఇది కొంచెం టైం తీసుకొని మనకి ఫ్రేమ్‌వర్క్ అనేది లోడ్ చేసి పెట్టిద్ది అనమాట. రైట్. ఇక్కడ మనకి టూల్ అనేది లోడ్ అయిపోయింది. సో ఈ ఫ్రేమ్‌వర్క్ ఏంటంటే యాక్చువల్లీ ఈ ఫ్రేమ్‌వర్క్ బ్యాక్ ఎండ్‌లో ఒక డేటాబేస్ అనేది ఉంటదన్నమాట యాక్చువల్లీ. సో ఆ డేటాబేస్‌లో ఏంది అంటే ఎక్స్‌ప్లాయిట్స్, నెంబర్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిట్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు మనకి విఎస్ఎఫ్‌టిపిడి 2.3.4కి సంబంధించిన ఎక్స్‌ప్లాయిట్ కూడా ఈ డేటాబేస్‌లో ఉంటది. అండ్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 2487 ఎక్స్‌ప్లాయిట్స్ ఉన్నాయి అండ్ 1281 ఆక్సిలరీ పేలోడ్స్ ఉన్నాయి. అంటే ఇవి కూడా పేలోడ్స్ ఎక్స్‌ప్లాయిట్సే. బట్ డిఫరెంట్ టైప్స్. అంటే ఒకటి కొంచెం అడ్వాన్స్ లెవెల్‌లో ఉంటది. ఒకటి లో లెవెల్‌లో ఉంటది. ఒకటి మీడియం లెవెల్‌లో ఉంటది. ఇట్లా ఎక్స్‌ప్లాయిట్స్ అనేవి మనకి ఇవి బేసిక్ అనుకోవచ్చు. అండ్ ఆక్సిలరీ అంటే అడ్వాన్స్ లెవెల్‌లో ఉంటాయి. అండ్ పేలోడ్స్ కూడా మనకి బేసిక్ అనమాట. అండ్ ఎన్కోడర్స్ వచ్చేసి ఇవి కొంచెం పేలోడ్స్ టైప్ కాదు కానీ మనం పేలోడ్స్‌ని కానీ ఎక్స్‌ప్లాయిట్స్‌ని కానీ ఎన్కోడ్ చేసి అంటే లైక్ బైపాస్ చేసే టైంలో మనం ఈ ఎన్కోడర్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే. ఇట్లా ఈ డేటాబేస్‌లో మనకి చాలా పేలోడ్స్ ఉంటాయి. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. డేటాబేస్‌లో మనకు కావాల్సింది విఎస్ఎఫ్టిపిడి 2.3.4 వర్షన్‌కి సంబంధించిన ఎక్స్‌ప్లాయిట్ అనమాట. అయితే ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, ఒక వల్నరబిలిటీకి ఒక ఎక్స్‌ప్లాయిట్ వచ్చింది అంటే ఆ వల్నరబిలిటీ వర్షన్ ఏదైతే ఉంటదో, ఇప్పుడు మనకి విఎస్ఎఫ్టిపిడి 2.3.4 ఈ వర్షన్ అనేది వల్నరబుల్ కాబట్టి దీనికి వచ్చే ఎక్స్‌ప్లాయిట్ నేమ్ కూడా ఈ వర్షన్ నేమే ఉంటది. విఎస్ఎఫ్టిపిడి 234 కానీ 2.3.4 కానీ అంటే ఎక్స్‌ప్లాయిట్ అనేది ఏ వర్షన్ కోసం డెవలప్ చేస్తుండో డెవలపర్ అదే వర్షన్ నేమ్ పెడతాడన్నమాట, సింబల్. సో దానికోసం ఇక్కడ ఏం చేద్దామంటే మనం స్టార్ట్ చేద్దాం. ఈ స్ట్రచ్‌లో విఎస్ఎఫ్టిపిడి అనే నేమ్ తోటి ఏమైనా ఎక్స్‌ప్లాయిట్స్ ఉన్నాయా అని చెప్పేసి ఆల్రెడీ ఏఐ చెప్పింది డేటాబేస్‌లో ఉన్నాయని చెప్పేసి. బట్ మనం ఒకసారి ట్రై చేద్దాం. సో ఇక్కడ నేను స్ట్రచ్ అని ఇచ్చేసి విఎస్ఎఫ్టిపిడి అని టైప్ చేసిన 2.3.4 వర్షన్ ఇవ్వలే నేను ఇంకా. సో ఇక్కడ నాకు 2 పేలోడ్స్ ఉన్నాయని చెప్పేసి వచ్చింది. అంటే 2 ఎక్స్‌ప్లాయిట్స్ అన్న పేలోడ్స్ అన్న సిమిలర్ ఆల్మోస్ట్. ఓకేనా. కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇక్కడ మనకి 2 ఉన్నాయి మొత్తం. ఒకటి వచ్చేసి ఏమో ఒకదాని ర్యాంక్ వచ్చేసి ఇక్కడ నార్మల్ ఉంది మీరు చూడొచ్చు. అండ్ ఒకదాని ర్యాంక్ వచ్చేసి ఎక్సలెంట్ ఉంది. ఎక్సలెంట్ అంటే ఇది పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అయిద్ది అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకోవచ్చు మనం. నార్మల్ అంటే మేబీ అది వర్కౌట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, చెప్పలేము మనం. ఓకేనా. సో ఇప్పుడు మనం ఈ ఎక్సలెంట్ అనే ఎక్స్‌ప్లాయిట్‌ని వాడి
మనం ఈ మెటాస్ప్లాయిటబుల్ 2 సర్వర్ని రిమోట్గా యాక్సెస్ చేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇక్కడ ఇది సెకండ్ పేలోడ్ అంటే ఇక్కడ ఇండెక్స్ నెంబర్ వచ్చేసి మనకి 1 ఉంది కాబట్టి ఇక్కడ సింపుల్గా యూజ్ 1 అని ఇస్తున్నాను. నేను యూజ్ 1 ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ నాకు ఇక్కడ ఎక్స్ప్లాయిట్ లోడ్ అయిపోయింది. ఓకేనా? సో ఈ ఎక్స్ప్లాయిట్ ద్వారా మనం అటాక్ చేయాలంటే ఈ ఎక్స్ప్లాయిట్కి రిక్వైర్మెంట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ప్రతి దానికి మనం ఏదైనా ఒక పని చేయాలన్నా ఏ చేయాలన్నా మనకంటే ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది. సేమ్ అలానే ఈ ఎక్స్ప్లాయిట్ కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది. అంటే దానికి చెప్పాలి కదా అసలు, అంటే ఏ సర్వర్ని అటాక్ చేయబోతున్నాం, ఆ సర్వర్ ఐపీ అడ్రస్ ఏంటి, ఏ పోర్ట్ ద్వారా అటాక్ చేయబోతున్నాం అనే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ ఎక్స్ప్లాయిట్కి మనం ప్రొవైడ్ చేస్తే ఇది వెళ్ళి అటాక్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో దీని రిక్వైర్మెంట్ ఏంటనేది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు దానికోసం మీరు షో ఆప్షన్స్ అనే కమాండ్ ఇవ్వాలి. షో ఆప్షన్స్ ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేయాలి. అయితే ఇక్కడ రిక్వైర్మెంట్ చూడండి, సి హోస్ట్, సి పోర్ట్, ప్రాక్సీస్, ఆర్ హోస్ట్, ఆర్ పోర్ట్. బట్ ఇందులో దీనికి కావాల్సింది ఇక్కడ రిక్వైర్మెంట్ దగ్గర చూడండి ఎస్ అని రెండే ఉన్నాయి. అంటే ఆర్ హోస్ట్ కావాలి, దీనికి ఆర్ పోర్ట్ కావాలి. ఇక్కడ ఆర్ పోర్ట్ బై డిఫాల్ట్గా సెట్ అయిపోయింది, పోర్ట్ నెంబర్ 21. ఎందుకంటే ఈ ఎక్స్ప్లాయిట్ని డిజైన్ చేసిందే FTP 21 పోర్ట్ని ఎక్స్ప్లాయిట్ చేయడం కోసం. సో అందుకని బై డిఫాల్ట్గా పోర్ట్ నెంబర్ 21 తీసేసుకుంది. ఇక్కడ ఆర్ హోస్ట్ మనం ఇవ్వాలి. ఆర్ హోస్ట్ అంటే ఏం లేదు, ఐపీ అడ్రస్, రిమోట్ హోస్ట్ అని అర్థం. రిమోట్ హోస్ట్ అంటే మన టార్గెట్కి సంబంధించిన ఐపీ అడ్రస్ మనం ఇక్కడ సెట్ చేయాలన్నమాట. ఓకేనా? దానికోసం ఇక్కడ సెట్ స్పేస్ ఆర్ హోస్ట్ అని ఇవ్వాలి. యాస్టీస్గా ఇక్కడ ఉన్నట్టే టైప్ చేయాలి. ఇక్కడ క్యాప్స్లో ఉంది కాబట్టి మనం ఇక్కడ క్యాప్స్లోనే ఎంటర్ చేయాలి. ఇచ్చేసి ఇక్కడ మన ఐపీ అడ్రస్ ఇవ్వాలి 190.168.1.53 ఇచ్చేసి ఇక్కడ నేను జస్ట్ ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. ఒకసారి ఐపీ మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుందాం. 190.168.1.53. సో ఇక్కడ మనం ఆర్ హోస్ట్ని సెట్ చేసేసాం. మళ్ళీ ఒకసారి షో ఆప్షన్స్ కొట్టి అది సెట్ అయిందా లేదో చూద్దాం. ఇక్కడ చూడండి మనకి ఐపీ అడ్రస్ సెట్ అయిపోయింది. సో దీని రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేసేసాం మనం. ఇప్పుడు సింపుల్గా మనం చేయాల్సింది అటాక్, అంటే జస్ట్ ఎక్స్ప్లాయిట్ చేయాలి. ఇక్కడ వరకు మీకు అందరికీ క్లియరా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఒక్కసారి నాకు చెప్తే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి మనం ముందుకెళ్దాం. రిపీట్ అబౌట్ ఎక్స్ప్లాయిట్. ఓకే, ఇంకేమైనా ఉంటే అడగండి, చెప్తాను నేను. ఏం డౌట్స్ లేవా? ఒక లేకపోతే లేవు క్లియర్ అని చెప్పండి, ప్రాబ్లం లేదు. ఓకే, రిపీట్ చేస్తాం. ఓకే, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే క్లియర్గా వినండి మళ్ళీ. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గోల్ ఏంటంటే ఒక సర్వర్ని టెస్టింగ్ చేస్తున్నాం మనం ఇక్కడ. ఓకేనా? ఒక సర్వర్ని టెస్టింగ్ చేస్తున్నాం. దానికోసం మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి అంటే సర్వర్ ఐపీ అడ్రస్. మన దగ్గర సర్వర్ ఐపీ అడ్రస్ ఉంటే ఓకే, మన దగ్గర సర్వర్ ఐపీ అడ్రస్ ఉంటే మనం సింపుల్గా సర్వర్ని స్కాన్ చేయొచ్చు. స్కాన్ అంటే లైక్ టెస్టింగ్ అనేది చేయొచ్చు అనమాట. సో ఈ టెస్టింగ్ చేసే ప్రాసెస్లో మనం ఫస్ట్ చేయాల్సింది స్కానింగ్. సో ఈ స్కానింగ్ చేయడం వల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే సర్వర్లో ఏమేం పోర్ట్స్ ఓపెన్లో ఉన్నాయి అనేది తెలుస్తుంది. అండ్ ఆ పోర్ట్స్ ఏంటి అండ్ ఏ సర్వీసెస్ రన్ అవుతున్నాయి అనేది కూడా తెలుస్తుంది. ఇందాక మనం ఎన్మ్యాప్ యూజ్ చేసి స్కాన్ చేసాం కదా, స్టీల్త్ స్కాన్ యూజ్ చేసి. అలా చేస్తే మనకి ఏమేమి పోర్ట్స్ ఓపెన్లో ఉన్నాయని తెలుస్తుంది. ఇక్కడ పోర్ట్సే ఎందుకు స్కాన్ చేయాలి అంటే సర్వర్ని మనం అటాక్ చేయాలి అంటే సర్వర్ లోపలికి ఎంటర్ అవ్వాలి అంటే పోర్ట్స్ ద్వారానే ఎంటర్ అవ్వాలి. డేటా అయినా సరే ఒక సర్వర్ లోపలికి ఎంటర్ అవ్వాలంటే పోర్ట్స్ ద్వారానే ఎంటర్ అవుతుంది, పోర్ట్స్ ద్వారానే బయటకు వస్తుంది. మనం కూడా ఒక సర్వర్ని అటాక్ చేయాలంటే పోర్ట్స్ ద్వారానే మన కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి. సో అందుకని మనం పోర్ట్స్ని స్కాన్ చేయాలి ఫస్ట్. సో ఆ స్కాన్ చేయడం కోసం మనం ఎన్మ్యాప్ అనే టూల్ యూస్ చేసినాం. ఎన్మ్యాప్ అనే టూల్ యూస్ చేసి స్టిల్త్ స్కాన్ అనే టెక్నిక్ వాడాం. స్టిల్త్ స్కాన్ అట్రిబ్యూట్ వచ్చేసి -s యూజ్ చేసి మనం స్కాన్ చేసినాం. మనకి ఓకే 23 పోర్ట్స్ ఓపెన్లో ఉన్నాయి అండ్ దాని యొక్క సర్వీసెస్ ఏంటి అనేది కూడా మనకు వచ్చింది. అందులో మనం మళ్ళీ ఏం చేసామంటే ఇప్పుడు మనకి ఏమేమి పోర్ట్స్ ఓపెన్లో ఉన్నాయి అని తెలవగానే మనం ఏం చేయాలంటే ఆ పోర్ట్స్కి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సర్వీస్ అనేది ఉంటుంది అనమాట. ఆ సర్వీసెస్ యొక్క వర్షన్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకు ఫైండ్ అవుట్ చేయాలంటే అది ఒకవేళ ఓల్డ్ వర్షన్ అయితే అందులో వల్నరబిలిటీస్ ఉండే ఛాన్స్ ఉంటుంది, లేదు లేటెస్ట్ వర్షన్ అయితే వల్నరబిలిటీస్ అనేవి ఉండవు, సెక్యూర్గా ఉంటుంది. సో అందుకోసం మనం ఏం చేసామంటే అందులో ఒక పోర్ట్ని తీసుకొని అది కూడా FTP తీసుకొని వర్షన్ స్కాన్ చేసినాం. అంటే ఆ సర్వీస్ ఏ వర్షన్ మీద రన్ అవుతుంది అని చెప్పేసి ఆ సర్వీస్ని మనం స్కాన్ చేసినప్పుడు మనకి VSFTPD 2.3.4 అని చెప్పేసి ఒక వర్షన్ మీద అది రన్ అవుతుందని మనకు తెలిసింది.
సో ఆ వర్షన్ అనేది అసలు లేటెస్ట్ వర్షనా ఓల్డ్ వర్షనా తెలియటం కోసం మళ్ళీ మనం జెమినీ ఏఐ యూస్ చేసి ఆ వర్షన్ అక్కడ కాపీ పేస్ట్ చేస్తే ఏఐ మనకు చెప్పింది ఏంటి అంటే ఇది హైలీ వల్నరబుల్ అండ్ దీన్ని ఈజీగా మీరు మెటాస్ప్లాయిట్ ఫ్రేమ్వర్క్ యూజ్ చేసి ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు అని చెప్పి మనకు క్లియర్గా చెప్పింది. సో దానికోసం మళ్ళీ మనం మెటాస్ప్లాయిట్ అనే టూల్ రన్ చేసినాం. మెటాస్ప్లాయిట్ ఫ్రేమ్వర్క్ అనే టూల్ మనకి బై డిఫాల్ట్ ఖాళీ లైనక్స్లో ఉంటుంది. ఇది అటాకింగ్ కోసం టెస్టింగ్ కోసం యూస్ చేస్తారు అనమాట టూల్ని. ఓకేనా. సో దానికోసం మనం మెటాస్ప్లాయిట్ ఫ్రేమ్వర్క్ అనే టూల్ని రన్ చేసినాం. దానికి ఎంఎస్ఎఫ్ కన్సోల్ అనే కమాండ్ వాడాం. ఓకేనా. యూస్ చేసిన తర్వాత టూల్ రన్ అయిపోయింది. ఇప్పుడు ఈ మెటాస్ప్లాయిట్ ఫ్రేమ్వర్క్లో ఏంటి అంటే బ్యాక్ ఎండ్లో ఒక డేటాబేస్ ఉంటుంది అనమాట. ఆ డేటాబేస్లో ఆల్రెడీ చాలా ఎక్స్ప్లాయిట్స్ ఇవన్నీ ఉంటాయి. సో మీరు ఎక్స్ప్లాయిట్ అంటే మళ్ళీ చెప్పమన్నారు కదా. ఎక్స్ప్లాయిట్ ఏంటి అంటే ఇది ఒక వెపన్ లాంటిది మనకి. అంటే ఒక సర్వర్లో కానీ ఒక వెబ్సైట్లో కానీ మనకు ఒక వీక్ పాయింట్ ఉంది, ఒక వల్నరబిలిటీ ఉంది అంటే ఆ వల్నరబిలిటీని బ్రేక్ చేసి మనం దాన్ని హ్యాక్ చేయాలి అన్న యాక్సెస్ చేయాలి అన్న ఈ బ్రేక్ చేయడం కోసం మనకు ఒక వెపన్ కావాలన్నమాట. ఆ వెపనే ఎక్స్ప్లాయిట్. ప్రతి ఒక్క వీక్ పాయింట్కి ఒక వెపన్ ఉంటుంది, ప్రతి ఒక్క వల్నరబిలిటీకి ఒక వెపన్ ఉంటుంది, అదే ఎక్స్ప్లాయిట్ అనమాట. ఓకేనా. అయితే ఈ మెటాస్ప్లాయిట్ ఫ్రేమ్వర్క్ అనే డేటాబేస్లో ఏంటి అంటే చాలా ఎక్స్ప్లాయిట్స్ అనేవి ఆల్రెడీ ఉంటాయి. ఓకేనా. సో మనం అందుకని చెప్పేసి మనకు కావాల్సిన విఎస్ఎఫ్టీపీడి కూడా ఉందా లేదా అని చెప్పి మనం ఫస్ట్ స్ట్రచ్ చేసినాం. స్ట్రచ్ అనే కమాండ్ వాడి స్ట్రచ్ స్పేస్ విఎస్ఎఫ్టీపీడి అని ఇచ్చినాం. ఇస్తే మనకి ఆ విఎస్ఎఫ్టీపీకి సంబంధించిన ఎక్స్ప్లాయిట్స్ అనేవి వచ్చేసినప్పుడు రెండు వచ్చినాయి. అందులో ఒకటి వచ్చేసి నార్మల్ ఉంది, ఒకటి వచ్చేసి ఎక్సలెంట్ ఉంది. సో ఎక్సలెంట్ అనేది యూజ్ చేయడం కోసం నేను యూజ్ స్పేస్ 1 అని నెంబర్ ఇచ్చాను అనమాట, దాని ఇండెక్స్ నెంబర్ ఇస్తే మనకు అది లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఆ ఎక్స్ప్లాయిట్కి కావాల్సిన రిక్వైర్మెంట్ ఐపీ అడ్రస్ అనేది సెట్ చేసాం. ఇప్పుడు మనం అటాక్ చేయడం ఒకటే బ్యాలెన్స్ ఉంది. ఓకేనా. క్లియర్ ఇప్పుడైనా అర్థమైంది అందరికీ? యా ఓకే. మీరు ఇది ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా అర్థమవుతుంది, ప్రాబ్లం ఏం లేదు. సో ఇప్పుడు ఐపీ సెట్ చేసేసినాం, పోర్ట్ నెంబర్ సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం చేయాల్సింది ఒకటే అటాక్ చేయాలి. సో ఇక్కడ ఎక్స్ప్లాయిట్ అని ఇస్తున్నాం. సో ఈ ఎక్స్ప్లాయిట్ అని కమాండ్ రన్ చేసిన వెంటనే ఈ ఎక్స్ప్లాయిట్ ఏం చేస్తుంది అంటే మనం లోడ్ చేసిన ఎక్స్ప్లాయిట్ ఆ ఎఫ్టీపీ పోర్ట్ ద్వారా ఆ సర్వర్కి కనెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అంటే దాన్ని బ్రేక్ చేసి ఆ వల్నరబిలిటీని వీక్ పాయింట్ని బ్రేక్ చేసి లోపలికి ఎంటర్ అయిపోతుంది. జస్ట్ ఎంటర్ క్లిక్ చేస్తున్నాం, కొంచెం టైం తీసుకుంటుంది. సో ఇక్కడ చూడండి ఫౌండ్ షెల్ అని వచ్చింది అండ్ ఇక్కడ సెషన్ ఓపెన్ అని కూడా మనకు వస్తుంది. అది వస్తేనే మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి కమాండ్ షెల్ సెషన్ 1 ఓపెన్డ్ అని వచ్చింది. సో ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మన ఖాళీ ఐపీ అడ్రస్. ఖాళీ ఐపీ అడ్రస్ నుంచి ఇది వచ్చేసి మన సర్వర్ మెటాస్ప్లాయిటబుల్ 2 ఐపీ అడ్రస్. అంటే ఖాళీ లైనక్స్ నుంచి మెటాస్ప్లాయిటబుల్ 2 సర్వర్కి కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది అని చెప్పేసి మనకు ఒక సెషన్ అనేది ఓపెన్ అయింది. సో ఇప్పుడు నేను స్టార్టింగ్లో మీకు చెప్పే 2 టైప్స్ ఆఫ్ ఇంటర్ఫేసెస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి GUI, ఒకటి వచ్చేసి CLI. సో ఇక్కడ మనకి ఓపెన్ అయిన సెషన్ CLI అనమాట. ఓకేనా. అంటే ఇక్కడ నుంచి కమాండ్స్ ఇస్తే మనకు అవి మెటాస్ప్లాయిటబుల్ 2 సర్వర్లో లోడ్ అవుతాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా, దీంట్లో లోడ్ అవుతాయి అనమాట. సో ఇక్కడ చూపిస్తా చూడండి, ఇక్కడ నేను సింపుల్గా LS అని ఇస్తున్నాను. LS ఎందుకు అంటే ఏదైనా లైనక్స్ సర్వర్లో ఏమేమి ఫోల్డర్స్ ఏమేమి ఫైల్స్ అనేవి ఉన్నాయి అనేది తెలుసుకోవడం కోసం మనం ఇక్కడ LS అనేది వాడతాం. అంటే LS అంటే లిస్ట్ అనమాట. సో ఇక్కడ నేను LS అనే కమాండ్ ఇచ్చి ఎంటర్ చేసిన వెంటనే నాకు ఇవన్నీ ఫోల్డర్స్ వచ్చినాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇవన్నీ ఈ మెటాస్ప్లాయిటబుల్ 2 లైనక్స్ సర్వర్లో ఉన్న ఫోల్డర్స్ నాకు ఇక్కడ ఓపెన్ అయ్యాయి అనమాట. ఓకేనా. మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు అసలు ఈ మెటాస్ప్లాయిటబుల్ 2 సర్వర్ అనేది అసలు ఖాళీ లైనక్స్కి కనెక్ట్ అయింది, మనకు అసలు కనెక్షన్ వచ్చింది అని కన్ఫర్మ్ ఎట్లా అయింది, ఎట్లా చేసుకోవాలనేది మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే బిగినర్స్ కాబట్టి మీకు కన్ఫ్యూజ్ ఉంటుంది. ఇప్పుడు చూడండి సింపుల్గా నేను ఇక్కడ పవర్ ఆఫ్ అని ఇస్తున్నా, పవర్ ఆఫ్ అనే కమాండ్ ఇస్తున్నా. సో ఈ పవర్ ఆఫ్ అనే కమాండ్ ఏంటి అంటే ఏదైనా లైనక్స్ని మనం షట్ డౌన్ చేయాలి అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ లాగా ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇక్కడ దీని మీద క్లిక్ చేసి కూడా మీరు ఇక్కడ నుంచి షట్ డౌన్ చేసుకోవచ్చు, లేదంటే ఒక కమాండ్ ఇచ్చి కూడా మీరు షట్ డౌన్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ మెటాస్ప్లాయిటబుల్ 2 సర్వర్ అనేది మన కంట్రోల్లోకి వచ్చింది లైనక్స్కి. సో ఇక్కడ కంట్రోల్కి వచ్చింది కాబట్టి మనం ఇక్కడ ఇచ్చిన కమాండ్స్ అనేవి ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో మీ కన్ఫర్మేషన్ కోసం నేను ఏం చేస్తున్నా అంటే పవర్ ఆఫ్ అనే కమాండ్ని పంపిస్తున్నా. సో ఈ కమాండ్ కనుక సక్సెస్ఫుల్గా మెటాస్ప్లాయిటబుల్ 2 అనేది రిసీవ్ చేసుకుంటే ఈ మెటాస్ప్లాయిటబుల్ 2 అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. మీరే చూడండి, ఇప్పుడు సింపుల్గా ఇక్కడ నేను ఎంటర్ క్లిక్ చేస్తున్నా, ఎంటర్ క్లిక్ చేసి ఇక్కడ ఇది ఓపెన్ చేస్తున్నా చూడండి. సో వెయిట్ చేద్దాం కొద్దిసేపు. సో ఇక్కడ చూడండి మెటాస్ప్లాయిటబుల్ 2 అనేది షట్ డౌన్ అయిపోతుంది, నేను ఏమీ చేయలే ఇక్కడ.
సో ఇక్కడ చూడండి షట్ డౌన్ అయిపోయింది. ఓకేనా. అండ్ ఇక్కడ మళ్ళీ ఖాళీ లైన్స్కి వెళ్తే మన కనెక్షన్ పోయింది. ఇక్కడ చూడండి కమాండ్ షెల్ సెషన్ 1 క్లోజ్డ్ అని వచ్చింది. సో ఎప్పుడైనా సరే కనెక్షన్ అనేది ఆన్లో ఉన్నంత వరకే. మీరు ఇప్పుడు ఒక మొబైల్ని హ్యాక్ చేసినా, ఒక సిస్టమ్ని హ్యాక్ చేసినా, ఒక సర్వర్ని హ్యాక్ చేసినా, ఆ డివైజెస్ అనేవి ఆన్లో ఉన్నంత వరకే మనకి కనెక్షన్ అనేది ఉంటుంది. ఓకేనా. ఒక్కసారి అవి ఆఫ్ అయ్యావంటే డిస్కనెక్ట్ అయిపోతాయి. సో ఇక్కడ మనకి అందుకనే సెషన్ క్లోజ్ అయిపోయింది, డిస్కనెక్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ మనకి ఈ సెషన్ కావాలి అంటే దీన్ని ఆన్ చేసేసి మళ్ళీ మనం ఎక్స్ప్లాయిట్ చేయాలి. ఎక్స్ప్లాయిట్ అంటే ఆల్రెడీ మనం అన్ని సెట్ చేసాం కాబట్టి జస్ట్ ఎక్స్ప్లాయిట్ అనే కమాండ్ ఇచ్చేస్తాం, మళ్ళీ మనకి కనెక్షన్ వచ్చేస్తుంది. ఇది ఆన్ అయిన తర్వాత మేము మళ్ళీ ఎక్స్ప్లాయిట్ చేసి చూపిస్తాం. ఓకే, ఎక్స్ప్లాయిట్ నార్మల్గా ఉంటే సార్, ఎక్స్ప్లాయిట్ నార్మల్గా ఉంటే మనకు అది ఎగ్జిక్యూట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు చెప్పలేము. అంటే అది నార్మల్ అంటే మనం అర్థం చేసుకోవాలి, అది ప్రాపర్గా పని చేయొచ్చు చేయకపోవచ్చు అనమాట. అందుకని మనం అవాయిడ్ చేయాలి ఎక్కువ. సో ఎక్సలెంట్ ఉన్నవి, మంచి ర్యాంకింగ్ ఉన్న ఎక్స్ప్లాయిట్స్ మనం వాడాలి. అప్పుడైతే మనకి అటాక్ అనేది పర్ఫెక్ట్గా అవుతుంది. ఈ నార్మల్ ఉన్నవి వాడితే మనకు అది కనెక్షన్ రావచ్చు రాకపోవచ్చు, ప్రాబ్లం అవుతుంది అనమాట. కన్సిడర్ చేయొద్దు. సో ఇక్కడ మనకి ఇది ఆన్ అయిపోయింది. ఇప్పుడు చూడండి నేను మళ్ళీ ఎక్స్ప్లాయిట్ అనేది ఇక్కడ రన్ చేస్తున్న కమాండ్. సో ఇక్కడ ఫౌండ్ షెల్ అని వచ్చింది. సో ఇక్కడ సెషన్ 2 ఓపెన్ అని వచ్చింది. ఆల్రెడీ మనం ఇంతకుముందు ఒక సెషన్ ఓపెన్ చేసాం కాబట్టి అది 1 కింద కన్సిడర్ చేస్తుంది. ఇప్పుడు మనం ఓపెన్ చేసింది సెకండ్ సెషన్ కాబట్టి ఇది 2 కింద కన్సిడర్ చేస్తుంది. సో ఇక్కడ నుంచి మనం ఏ కమాండ్స్ వాడినా మనకు అది కన్సిడర్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ నేను ఒక ఫోల్డర్లోకి ఎంటర్ అవ్వాలనుకున్నాను, అందుకని సిడి అని ఇచ్చా. సిడి స్పేస్ బిన్ అనే ఫోల్డర్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి మనకి బిన్ అనేది ఇక్కడ ఉంది అనమాట. సో ఈ ఫోల్డర్లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నాను, అందుకని ఇక్కడ సిడి స్పేస్ బిన్ ఇచ్చాను, ఎంటర్ కొడుతున్నాను. సో ఇప్పుడు ఆల్రెడీ నేను బిన్ అనే ఫోల్డర్లోకి ఎంటర్ అయిపోయా. సో ఇప్పుడు మళ్ళీ బిన్ అనే ఫోల్డర్లో ఇంకేమున్నాయని తెలుసుకోవాలనుకుంటున్నాను. దానికోసం ఇక్కడ ఎల్ఎస్ అని ఇస్తున్నాను. సో ఎల్ఎస్ అని ఇస్తే నాకు ఇక్కడ బిన్ అనే ఫోల్డర్లో చాలా ఫోల్డర్స్ ఉన్నాయి ఇంకా. సో ఇక్కడ నుంచి నేను కంప్లీట్గా, ఇది మీరు ఒక రియల్ టైమ్ సర్వర్ అనుకోండి, ఇక్కడ నుంచి మనం సర్వర్లో ఉన్న ఫైల్స్ని డిలీట్ చేయొచ్చు అండ్ మోడిఫై చేయొచ్చు, ఇంకేమైనా కొత్త ఫోల్డర్స్ని క్రియేట్ చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మీకు ఇంకా ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ ఈ మెటాస్ప్లాయిటబుల్ 2 అనేది మన నెట్వర్క్లో ఉంది కాబట్టి మనం ఇక్కడ హ్యాక్ చేసినామని మీకు అనిపించచ్చు. బట్ మీరు ఒక రియల్ టైంలో మీరు ఒక కంపెనీలో పనిచేసేటప్పుడు ఎలా ఉంటుందంటే, మీరు ఇప్పుడు ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీరు ఒక విఏపీటీగా టెస్టర్గా జాయిన్ అయినారు అనుకుందాం. సో జాయిన్ అయినప్పుడు ఏంటంటే ఆ కంపెనీ వాళ్ళకి సంబంధించిన సర్వర్స్ని టెస్ట్ చేయమంటారు, వాళ్ళ కంపెనీకి సంబంధించిన సిస్టమ్స్ని టెస్ట్ చేయమంటారు. వాళ్ళు మీకు ఐపీ అడ్రసెస్ ఇస్తారు అండ్ మిమ్మల్ని ఆ సర్వర్స్ ఉన్న నెట్వర్క్లోనే కనెక్ట్ చేసి మీకు యాక్సెస్ ఇస్తారు అనమాట. సో మీరు సేమ్ అదే ఆ సర్వర్ ఏ నెట్వర్క్లో కనెక్ట్ అయ్యిందో మీరు కూడా అదే నెట్వర్క్లో కనెక్ట్ అయ్యి అటాక్ అనేది చేస్తారు. ఎందుకంటే అటాకర్ బయట నుంచి అటాక్ చేస్తాడా లేదా ఇంటర్నల్గా నెట్వర్క్ని కనెక్ట్ చేసుకొని అటాక్ చేస్తాడా అనేది ఎవరం చెప్పలేము అనమాట. సో అందుకని ఎక్స్టర్నల్గా టెస్టింగ్ చేస్తారు అండ్ ఇంటర్నల్గా కూడా టెస్టింగ్ చేస్తారు. ఓకేనా, అర్థమైందా ఓవరాల్గా క్లాస్ అనేది? ఇప్పుడు మనం ఏం చేసినాం ఏంటి అనేది ఒక క్లారిటీ ఉందా, లేదంటే ఏమన్నా మరి అడ్వాన్స్ అయిపోయిందా? ఓకే, ఎవరైనా అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి మీరు కూడా మెసేజ్ చేయండి, నాకు కూడా క్లారిటీ ఉంటుంది ఎంతమందికి అర్థం అవుతుందో అర్థం అవ్వట్లేదు అనేది. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, డౌట్స్ క్లియర్ చేస్తా. ఓకే, మీరు మంచి క్వశ్చన్ అడిగారు. ఇక్కడ మనం ఎఫ్టిపి పోర్ట్ ద్వారా కనెక్ట్ అయ్యాం కాబట్టి మనకి ఎంటైర్ సర్వర్ మన కంట్రోల్లోకి వచ్చింది. బట్ అన్ని పోర్ట్స్కి ఇలా రాదు, ఒక్కొక్క పోర్ట్కి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది. నేను మీకు మధ్యలో చెప్పాను, ఒక వల్నరబిలిటీని బట్టి మనం దాన్ని ఎంతవరకు యాక్సెస్ చేయగలుగుతాం అనేది డిపెండ్ అయి ఉంటుంది.
ఓకే. ఒక పెద్ద వల్నరబిలిటీ చాలా లైక్ ఒక డేంజరస్ వల్నరబిలిటీని మనం ఫైండ్ ఔట్ చేస్తే అప్పుడు ఎంటైర్ మనం సిస్టమ్‌ని మొత్తం యాక్సెస్ చేయొచ్చు, వెబ్‌సైట్ మొత్తం హ్యాక్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. బట్ లో లెవెల్ వల్నరబిలిటీ మనకి ఫైండ్ ఔట్ అయితే మనం కొంతవరకే ఎంటర్ అవ్వగలుగుతాం. మొత్తం ఎంటర్ అవ్వలేమనమాట. సో, ఎప్పుడైనా సరే మనం ఫైండ్ ఔట్ చేసిన వల్నరబిలిటీని డిపెండ్ అయ్యి ఉంటదనమాట. మనం ఎంత వరకు ఎళ్ళగలుగుతాం సర్వర్ లోపలికి గాని, వెబ్‌సైట్ లోపలికి గాని. సో, ఇక్కడ ఎఫ్‌టిపి అనేదే రిమోట్ కనెక్షన్ ఇస్తది బాగా. సో, అందుకని ఎఫ్‌టిపి పోర్ట్ అనేది వల్నరబుల్ అయితే మీరు ఏ సర్వర్‌నైనా సరే ఎంటైర్ మీ కంట్రోల్‌లోకి తీసుకోవచ్చు. లేదు ఎస్ఎస్హెచ్ పోర్ట్ వల్నరబుల్, లేదు ఇంకొక ఎస్ఎంటీపీ వల్నరబుల్, లేదు ఇంకొకటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క లైక్ ఏమంటారు, ఒక్కొక్క గేట్ అనేది ఉంటది. లైక్ అంటే మీరు ఒక్కొక్క ప్రోటోకాల్ ద్వారా ఒక ప్లేస్ వరకే ఎంటర్ అవ్వగలుగుతారు. ఎంటైర్ సర్వర్‌ని మాత్రం మీరు అన్ని వల్నరబిలిటీస్ ద్వారా యాక్సెస్ చేయలేరు. ఎఫ్‌టిపి లాంటి కొన్ని పోర్ట్స్ ద్వారానే మీరు ఎంటైర్ సర్వర్‌ని యాక్సెస్ చేయగలుగుతారు. ఓకేనా? క్లియరా? వాట్ ఇఫ్ ఆల్ ఎక్స్‌ప్లాయిట్స్ ఆర్ నార్మల్? అంటే మనకిప్పుడు ఒక ఒక వల్నరబిలిటీ, ఒక వీక్ పాయింట్ ఉంది అంటే డెఫినిట్‌గా దానికి సంబంధించిన హండ్రెడ్స్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిట్స్ అని ఇంటర్నెట్‌లో ఉంటాయి. ఇప్పుడు మనకి మెటాస్ప్లాయిట్ ఫ్రేమ్‌వర్క్ టూల్‌లో ఉన్నది 2 ఎక్స్‌ప్లాయిట్స్, ఆ 2 ఉంటాయనుకోవద్దు. ఇంటర్నెట్‌లో ఇంకా చాలా ఉంటాయి. మీరు వాటిని రీసెర్చ్ చేయాలి. మెటాస్ప్లాయిట్ ఫ్రేమ్‌వర్క్ కాకపోతే ఇంకొక టూల్‌కి వెళ్ళాలి. ఇంకొక టూల్‌లో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిట్స్ ఉంటాయి. సో, ఒక వీక్ పాయింట్‌కి ఒకటే ఎక్స్‌ప్లాయిట్ కాదు. ఒక డెవలపర్ ఒకటి క్రియేట్ చేస్తాడు, ఇంకో డెవలపర్ ఇంకోటి క్రియేట్ చేస్తాడు. అట్లా చాలా మంది చాలా ఎక్స్‌ప్లాయిట్స్ క్రియేట్ చేస్తారు. బట్ అందులో ఖచ్చితంగా అన్ని నార్మల్ అయితే ఉండవు. ఎందుకంటే కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిట్స్ అనేవి ఇంటర్నెట్‌లో ఉంటాయి. అప్లికేషన్ ఆర్ వెబ్‌సైట్‌లో వల్నరబిలిటీస్ లేకపోతే సెక్యూర్ ఉన్నట్టే ఇంకా. ఇప్పుడు మీరు ఒక వెబ్‌సైట్‌ని గాని, ఒక సర్వర్‌ని గాని టెస్టింగ్ చేసేటప్పుడు అందులో డెఫినిట్‌గా వల్నరబిలిటీస్ ఉండాలనే రూల్ ఏం లేదు. వల్నరబిలిటీస్ ఉంటే మీకు ఫైండ్ ఔట్ అయితాయి మీ నాలెడ్జ్‌ని బట్టి. వల్నరబిలిటీస్ లేవు అంటే హైలీ సెక్యూర్ ఉన్నట్టు ఇంకా. Sir, when we want to attack the server, but the server is updated and don't have any, if there no excellent alternatives. అంటే వల్నరబిలిటీస్ లేకపోతే మనం దేన్ని హ్యాక్ చేయలేం, మ్యానిపులేట్ చేయలేం. ఓకేనా? అది సర్వర్ కావచ్చు, ఒక వెబ్‌సైట్ కావచ్చు, ఒక సిస్టమ్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. వల్నరబిలిటీస్ ఉంటేనే మనం దాన్ని అటాక్ చేయగలుగుతాం, యాక్సెస్ చేయగలుగుతాం. ఏ వల్నరబిలిటీస్ లేకపోతే సెక్యూర్ ఉన్నట్టు ఇంకా. దాన్ని మనం ఏం చేయలేం. అప్పుడు మీరు ఆల్టర్‌నేట్ మీ గోల్‌ని బట్టి మీరు ఆల్టర్‌నేట్ చూస్ చేసుకోవాలి. క్యాన్ వి అటాక్ ఎక్స్టర్నల్ వెబ్‌సైట్ త్రూ ఎఫ్‌టిపి? ఎఫ్‌టిపి వల్నరబుల్ అయ్యుండి ఆ పోర్ట్ ఓపెన్‌లో ఉన్నట్టు నీకు అక్కడ క్లియర్‌గా కనిపిస్తే నువ్వు వల్నరబుల్ అయితే అటాక్ చేయొచ్చు. ఎక్కడి నుంచైనా సరే. దిస్ ఎక్స్‌ప్లాయిట్స్ విల్ బి డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ సిస్టమ్స్. అంటే ఒక్కొక్క పోర్ట్‌కి ఒక్కొక్క ఎక్స్‌ప్లాయిట్ ఉంటుంది. ఈ ఒక్క ఎక్స్‌ప్లాయిట్ అన్నిటికి కాదు. ఎఫ్‌టిపికి ఇది అండ్ ఎస్ఎస్హెచ్ పోర్ట్‌కి ఇంకోటి ఉంటుంది. ఎస్ఎంటీపీ పోర్ట్‌కి ఇంకొక ఎక్స్‌ప్లాయిట్ ఉంటుంది. అట్లా ఒక్కొక్క పోర్ట్‌కి ఒక్కొక్క ఎక్స్‌ప్లాయిట్ ఉంటుంది. అంటే ఒకటే వీక్ పాయింట్‌కి మనకంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీక్ పాయింట్స్‌కి ఒకటే ఎక్స్‌ప్లాయిట్ అనేది ఉండదు. ఎన్ని వల్నరబిలిటీస్ ఉంటే ఒక్కొక్క వల్నరబిలిటీకి ఒక్కొక్క ఎక్స్‌ప్లాయిట్ అనేది ఉంటది. బట్ హౌ మొబైల్స్ ఆర్ హ్యాకెడ్ సార్? సో అది ఫర్దర్‌గా నేర్చుకుందాం, ఇంకా టైం ఉంది చెప్తా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, క్లియర్ చేస్తా. ఒకవేళ లేవు అంటే మనం సెషన్ ఏం చేద్దాం. సమ్‌టైమ్స్ మోస్ట్ సెక్యూర్ అంటే అది హ్యాక్ అయింది అంటే సెక్యూర్‌గా లేనట్టే ఇంకా. అంటే ఇప్పుడు కొంతమంది ఇల్లీగల్ హ్యాకర్స్ ఏం చేస్తారంటే ఒక వెబ్‌సైట్‌లో ఏం వల్నరబిలిటీస్ లేవు, హైలీ సెక్యూర్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే డాస్ అటాక్ చేసి దాన్ని డౌన్ చేస్తారు సర్వర్‌ని. అది ఫర్దర్‌గా నేను జస్ట్ ఇప్పుడు చెప్పింది ఒక స్కానింగ్ ఒకటే. ట్రాక్స్ క్లియర్ చేయడం, రిమూవ్ చేయడం అవి చెప్పలే ఇంకా. ఇంకా మనం ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్, రికగ్నైసెస్ ఫేజ్ ఉంది ఇంకా. జస్ట్ నేను ఇప్పుడు సెకండ్ ఫేజ్ మీకు స్కానింగ్ చెప్పాను అంతే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? మీరు చెప్పింది నాకు అర్థమైంది. ట్రాక్స్ అనేవి ఇంకా అంటే మనం ఇప్పుడు సర్వర్‌ని అటాక్ చేసినాం కదా! దాంట్లో మన ట్రాక్స్ ఉంటాయి. వాటిని క్లియర్ చేయలేదని చెప్పి మీరు చెప్తున్నారు కదా! అది నాకు క్లియర్‌గా అర్థమైంది. బట్ నేను ఈరోజు క్లాస్‌లో ఓన్లీ స్కానింగ్ పార్ట్ అండ్ టెస్టింగ్ ఎక్స్‌ప్లాయిటేషన్ పార్ట్ ఒక్కటే చెప్తున్నా. క్లియరింగ్ ట్రాక్స్ అనేవి మీకు ఫర్దర్‌గా వస్తాయి ఇంకా. మనకి స్టార్టింగ్‌లో ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ సెక్షన్ కూడా ఉంది ఇంకా. అది కూడా కవర్ చేయాలి. ఓకేనా? ఒకవేళ మీకు డౌట్ ఉంటే దీన్ని గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా మళ్ళీ ఫర్దర్‌గా నేను మర్చిపోయినా నాకు గుర్తు చేయండి. నేను చూపిస్తా డెఫినెట్‌గా. ఇప్పుడు క్లాస్ ఎండ్ చేసిన తర్వాత వితిన్ హాఫ్ అన్ అవర్‌లో మీకు ఏదైనా ఒక యూట్యూబ్ వీడియో షేర్ చేస్తారు గ్రూప్‌లో. ఆ యూట్యూబ్ వీడియో ఫాలో అయ్యి ఫస్ట్ ఈ కాల్ లైనక్స్ ఇన్‌స్టాల్ చేసుకోండి.
ఇన్స్టాల్ చేసుకొని వీలైతే ఆ మెటాస్ప్లాయిట్ బుక్ 2ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఆ సెటప్ ప్రాసెస్ కూడా ఒక వీడియో షేర్ చేస్తాను యూట్యూబ్లో, ఫాలో అవుతాయి. ఆ 2 సెటప్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తా అంటే చేయండి. అంటే చేస్తా అంటే కాదు, డెఫినెట్గా చేయాలి. చేస్తేనే మీకు అది గుర్తుంటుంది, లేదంటే మర్చిపోతారు. అండ్ మీరు పర్ఫెక్ట్గా ఎఫ్టీపీ పోర్ట్ని ఎక్స్ప్లాయిట్ చేసాము, ప్రాక్టీస్ చేసాము అని చెప్తే మీకు ఇంకా నేను ఫర్దర్గా వర్క్ ఇస్తాను. అది జస్ట్ బిగినింగ్ మాత్రమే. ఇంకా అట్లా చాలా పోర్ట్స్ ఉంటాయి, మీరు చాలా టెక్నిక్స్ నేర్చుకోవాలి, చాలా ఎక్స్పర్ట్స్ గురించి తెలుసుకోవాలి. అర్థం కాలే ఎస్ఎస్ఎస్పి ఏంటి? కొంచెం క్లియర్గా అడగండి, కోసం చెప్తాను. ఓకే, కమెంట్స్ సెండ్ చేస్తాం. విజయ్ సంథింగ్ మీరు ఏదో అడిగారు. ఓకే, ఎస్ఎస్వి ఎస్వి అవి ఏంటి అంటే మనం చేసింది పోర్ట్ స్కాన్ చేసాం కదా. ఈ పోర్ట్ స్కాన్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కాన్ టెక్నిక్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఆ టెక్నిక్స్లో మనం వాడింది స్టిల్త్ స్కాన్ అని ఒక టెక్నిక్. ఓకేనా? ఆ స్టిల్త్ స్కాన్కి ఒక షార్ట్ కట్ ఉంటుంది, యాట్రిబ్యూట్. అది -S. సో ఈ S యూజ్ చేసినప్పుడు ఏం జరిగింది అంటే అక్కడ స్టిల్త్ స్కాన్ జరిగింది. అసలు ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కాన్స్ అనేవి నేను ఇంకా మీకు చెప్పలేదు, అవి నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకేనా? సో స్టిల్త్ స్కాన్ చేస్తున్నాం కాబట్టి S యూజ్ చేసాం. అండ్ వి ఎందుకు వాడామంటే సర్వీస్ యొక్క వర్షన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి వర్షన్కి షార్ట్ కట్ వచ్చేసి V. అందుకని మనం V అనేది యూజ్ చేసాం వర్షన్ ఫైండ్ అవుట్ చేయడం కోసం. అర్థమైందా? ఇప్పుడు దాకా చెప్పిన క్లాస్లో ఏదన్నా డౌట్స్ ఉంటే అడగండి. ఆఫ్టర్ హ్యాకింగ్ హౌ టు ప్రొటెక్ట్. ఫస్ట్ మీకు హ్యాకింగ్ అనేది ఎలా జరగాలో తెలిస్తే అప్పుడు మీరు ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలని అర్థమవుతుంది. ఆ క్వశ్చన్కి మీకు ఆన్సర్ ఎండ్ ఆఫ్ ది కోర్స్ మీకు క్లారిటీ వస్తుంది. సర్వర్ని డౌన్ చేయాలి అంటే ఇదే మెథడా సార్ మెయిన్గా హ్యాకర్స్ యూజ్ చేసి? నో, డీడాస్ అటాక్ వాడతారు అనమాట. అది కూడా నేను ఫర్దర్గా చెప్తాను. డాస్ అండ్ డీడాస్ అటాక్ చేసి సర్వర్స్ని డౌన్ చేస్తారు, వెబ్సైట్స్ని, సర్వర్స్ని. సార్ మీరు ఏమైనా మాట్లాడతారా ఇంకా? అదే ఏదన్నా డౌట్ ఏదైనా ఉంటే ఎక్స్ప్లెయిన్. వాళ్ళు అడిగారు, ఇప్పటి వరకు చెప్పాను. ఇంకేమైనా ఉంటే అడగండి. ఓకేలా డౌట్స్ ఏం లేవు అంటే టైప్ చేయండి, లేవు అని చెప్పేసి పర్లేదు. తర్వాత ఇంకొకటి మీకు అంటే జనరల్గా ఇప్పుడు దాకా మన క్లాస్ తీసుకున్న శివ గారు ఏం చేస్తారు, జనరల్గా తనకి ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. చాలా అంటే లేటెస్ట్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎక్కువ షేర్ చేస్తూ ఉంటారు. కొంచెం మీరు దాన్ని కూడా ఫాలో అవుతుంటే మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ మాకు ఎక్కువ తెలుస్తూ ఉంటుంది. అంటే సైమల్టేనియస్గా మనం నేర్చుకుంటున్న క్లాసు తర్వాత అడ్వాన్స్ టెక్నాలజీ ఏముందని చెప్పినది కూడా మీరు ఇన్స్టాగ్రామ్లో మీరు ఫాలో అవ్వచ్చు. లింక్ కూడా మనం షేర్ చేద్దాం. ఆల్రెడీ అందరూ షేర్ చేసాం, చూసే ఉంటారు. సో ఆయన రెగ్యులర్గా ఏదో ఒకటి డెఫినెట్గా మనకు ఇన్స్టాగ్రామ్లో పోస్టులు మాత్రం ఆయన రెగ్యులర్గా పోస్ట్ చేస్తూనే ఉంటారు. సో మీరు అది కూడా ఫాలో అవ్వండి. బాలాజీ చెప్పండి సార్. అదే ఆ ఇన్స్టాగ్రామ్ లింక్ మళ్ళీ సార్ పోస్ట్ చేయండి. సో తను ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేషన్ పోస్ట్ చేస్తారనమాట. ఫాలో అయితే అర్థమవుతా ఉంటుంది రెగ్యులర్గా శివ గారిది. ఓకేనా? క్లాస్ అయితే ఏం చేసేస్తున్నాం. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు నెక్స్ట్ క్లాస్లో, అంటే డౌట్ ఉంటే నోట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ క్లాస్లో మీకు ఆ డౌట్స్ క్లియర్ చేస్తారు. లైక్ అంటే ప్రాక్టీస్ చేసే టైంలో మీకు ఏమైనా డౌట్స్ వస్తే బుక్లో రాసి పెట్టుకోండి, రేపటి క్లాస్లో అడగండి. ఓకే సార్ అదే లింక్ ప్రొఫైల్ ఇన్స్టాగ్రామ్ ఐడి పంపించండి, చెక్ చేస్తాము. శివ గారు ఇన్స్టాగ్రామ్ ఐడి పెట్టండి గ్రూప్లో. అంటే వంశీ దగ్గర ఉంది కదా, వంశీ చేసుకుంటారు. యా పంపించారు చూడండి. ఏంటి సార్ ఇది ఫాలో అవ్వండి. ఫాలో అవుతుందంటే మనకి ఎప్పటికప్పుడు అప్డేషన్ చేస్తూ ఉంటారు. కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ మీకు ఐడియా ఉంటుంది, అంటే తెలుసుకోవాలి కదా జరుగుతున్న సినారియో, తర్వాత ఇంకేముందని చెప్పన్నది రిలేటెడ్గా. క్లాస్ వరకు ఓకే. ఇంకా ఎనీథింగ్ ఎల్స్? వంశీ సార్
సిద్ధు ఉన్నాడా? ఏమో సార్, చూస్తున్నాను. ఉన్నాడు. సో దాని క్లాస్ అయిపోయింది. ఇంకేదన్నా ఏదైనా ఇష్యూ గురించి కానీ లేదా ఏదన్నా సజెషన్ కావాలన్నా ఇంకేదైనా కావాలన్నా కూడా మీరు కొంచెం అడగండి. సిద్ధు రాలేదు సార్. ఓకే ఫైన్, లీవ్ ఇట్. ఓకే శివ గారు, థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ శివ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆయనకి రెగ్యులర్ క్లాసెస్ కూడా ఉంటాయి సార్కి, ఆన్లైన్ క్లాసెస్ నడిపిస్తూ ఉంటారు. సో మన కోసం అని చెప్పని కొంచెం టైం తీసుకొని మన కోసం టైం స్పెండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ శివ. పర్లేదు సార్. ఓకే సార్, ఎగ్జిట్ అవుతున్నాను. యా, థ్యాంక్ యూ శివ గారు. ఓకేనా? సో దెన్ ఏదన్నా ఉంటే చెప్పండి, మనం ఒక 10 minutes సో అవుట్ ఆఫ్ ది సిలబస్ రండి. సో మీకు ఏదన్నా ఈ సైబర్ క్రైమ్ గురించి కానీ లేకపోతే ఇంకేదన్నా గురించి కానీ మీకు ఏదన్నా సజెషన్స్